నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, హూ ఐఎమ్, నేను అబ్బాయినా నేను అమ్మాయినా. ఐ మీన్ కెన్ యూ బికమ్ ఎ మదర్? అసలు మీలో ఈ క్వాలిటీస్ లేవు, ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎప్పుడు మీకు మీరు రియలైజ్ అయ్యారు? అబ్బాయి బాడీలో ఉన్నాను, బట్ అమ్మాయి కోరికలు, అమ్మాయి ఆలోచనలు, అక్కడ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది, అమ్మాయి లాగా స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. అర్థం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు అబ్బాయి డ్రెస్ చింపేసి ఇస్సిరేసేసి అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది. 7 years ఏజ్ నుండి ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్సెస్. అక్క బట్టలు వేసుకుని మురిసిపోవడం, అక్కలాగా స్కూల్కి వెళ్తాను గొడవ చేసేదాన్ని. అందరూ నన్ను ఎగ్జాల్ చేసేవాళ్ళు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. మా అమ్మతో మాత్రమే నేను టైం స్పెండ్ చేసేదాన్ని, ఎవరితో టైం స్పెండ్ చేసేదాన్ని. నాతో నేను అంతర్యుద్ధమే చేసేదాన్ని, ఎవరికి చెప్పుకోలేను. కానీ నా ఫీలింగ్స్ నేను ఎవరికి చెప్పుకోలేను, ఎవరికి అసలు ఏం చెప్పకుండానే బికాస్ ఆఫ్ మై బిహేవియర్ చూస్తే నన్ను బుల్లింగ్ చేస్తున్నారు. ఎక్స్ప్రెస్ చేయలేనంత పెయిన్ ఆ చైల్డ్హుడ్లో నేను అనుభవించాను. సింగిల్ మినిట్ కూడా నేను బాయ్ అని ఫీల్ అయిన రోజు లేదు. లిటరలీ సేయింగ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు నేనే సపోర్ట్ చేసుకునేదాన్ని. నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను కష్టపడాలి. ఆ పర్సన్ కూడా బికాస్ నేను ట్రాన్స్ అని తెలియగానే జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చారు, నైట్కి వస్తా అన్నాడు. అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు. అవసరాల కోసం లేకపోతే కోరికల కోసం జెండా చేంజ్ చేసుకుంటాను. ఎక్కడైతే నాకు అవమానాలు అవహేళనలు దొరికాయి అదే జనాల మధ్యలో ఇప్పుడు సక్సెస్, అదే జనాల మధ్య నాకు క్లాప్స్ కొట్టడం, నాకు అవార్డ్స్ ఇవ్వడం, నాకు సన్మానం చేయడం. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే సో వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా యూనివర్స్ లెవెల్లో అర్షిని మేఘ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, బ్యాక్ స్టేజ్లో ఇండియన్ ఫ్లాగ్ ఫ్లై అవుతున్నప్పుడు ఐఎమ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ గాట్ ద లైక్ ఎవరైతే 3 జ్యూరీ అవార్డ్స్ వచ్చినాయి నాకు. దట్స్ వై ఐ వాంట్ టు డూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. మీరు కూడా ముంబైలో ఒకగానొక టైంలో బెక్ చేసుకునేవాళ్ళు. హాయ్, నేను రేఖా. వెల్కమ్ టు రేఖా స్పాట్లైట్. సో ఈ ఎపిసోడ్ ఆఫ్ ద పాడ్కాస్ట్లో ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ మై గెస్ట్ హూస్ అ ట్రాన్స్ విమెన్ యాక్టివిస్ట్, యాక్టర్ అండ్ హూ ఓన్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 guys. This is not a joke. Congratulations, Harshi garu. Thank you, Andy. Thanks for being on my show. Thank you. Thanks for inviting me. Always pleasure. So, ఈ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 పేజెంట్ విన్నర్ ఎలా అయ్యారు? ఈ జర్నీ ఎలా జరిగిందంటారు? It was great opportunity for me because being a trans from my childhood, I have faced many discriminations. Telugu, please. This is a Telugu podcast. Yeah. So చిన్నప్పటి నుండి చాలా డిస్క్రిమినేషన్స్, బుల్లింగ్స్ ఇవన్నీ ఫేస్ చేసినప్పటికీ కూడా ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే ఆపర్చునిటీ నాకు రావటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. సో నాకు ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నాకు డ్రీమ్ అనమాట, ఐ వాంట్ బికెమ్ ఏ మోడల్, ఐ వాంట్ బికెమ్ ఏ యాక్టర్ అనేది. బికాస్ ఆఫ్ మై జెండర్ అది చాలా ఇయర్స్ హోల్డ్లో పడిపోయింది. తర్వాత టైం చేంజ్డ్, నా టైం వచ్చింది నా డ్రీమ్స్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవటానికి. దట్స్ వై నేను మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2018లో రిప్రజెంట్ చేసినప్పుడు దాని తర్వాత మోడలింగ్కి నాకు డోర్స్ ఓపెన్ అయ్యాయి. దాని తర్వాత నాకు రీసెంట్గా అప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ ఉంది, మిస్ యూనివర్స్ హర్షిని అనే నా పేరు పక్కన. సో దట్స్ వై నేను లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేస్తాను, బ్యాంకాక్లో జరిగింది మిస్ ట్రాన్స్ వరల్డ్, బట్ దానికి వెళ్ళలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. ఈ సీజన్ నాకు మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2024కి ఆపర్చునిటీ రావటం జరిగింది, ఆడిషన్స్లో ఓకే అయింది, ఫైనల్లీ నేను వెళ్ళాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే సో వెన్ ఎవర్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా యూనివర్స్ లెవెల్లో అర్షిని మేఘ్లా ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు, బ్యాక్ స్టేజ్లో ఇండియన్ ఫ్లాగ్ ఫ్లై అవుతున్నప్పుడు, నేను ఫ్లాగ్ పట్టుకుని వాక్ చేస్తున్నప్పుడు అర్షిని మేఘ్లా ఫ్రమ్ ఇండియా అని నేను స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చినప్పుడు ఇట్ వాస్ గ్రేట్ అనిపించింది. ఎట్ ద సేమ్ టైం వెన్ ఎవర్ ఐఎమ్ క్రౌనింగ్, నాకు క్రౌనింగ్ చేస్తున్నప్పుడు ఇండియా అని చెప్పేసి ఆడియన్స్ నుండి మనకి ఇండియా పేరు వినిపించడం గూస్ బంప్స్ మూమెంట్ ఇది నాకు.
మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారండి. మన ఇండియాకి క్రికెట్ మ్యాచ్ వేరే కంట్రీతో ఆడుతుంటేనే ఎంతో ప్రౌడ్‌గా ఫీల్ అవుతాం. అలాంటిది నేను బీయింగ్ ఏ ట్రాన్స్ నేను ఇండియాని యూనివర్స్‌లో రిప్రజెంట్ చేయడం అనేది నాకైతే చాలా ప్రౌడ్ మూమెంట్. ఆఫ్టర్ విన్నింగ్ నేనొచ్చిన తర్వాత కూడా చాలామంది నాకు అప్రిషియేషన్ చేస్తున్నారు. "హర్షిని యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్" లైక్ ఆ లెవెల్‌కెళ్ళటం. ఎందుకంటే ఐయామ్ ద ఓన్లీ వన్ పర్సన్ హూ గాట్ ద లైక్ ఎవరైతే 3 జ్యూరీ అవార్డ్స్ వచ్చినాయి నాకు. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 అవార్డ్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ 2024 ఫిఫ్త్ రన్నరప్‌గా నేను నిలిచాను అనమాట. దిస్ 3 వచ్చినటువంటి ఒకే ఒక్క పర్సన్ నేను. మిగతా వాళ్ళకి 2 టైటిల్స్, 1 టైటిల్స్ వచ్చాయి. ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ. ఎలైట్ క్వీన్ యూనివర్స్ నాకు ఎందుకు ఇచ్చారంటే సో నేను అంటే ఇది యూనివర్స్ కాబట్టి మెనీ కంట్రీస్ నుండి అరౌండ్ 25 కంట్రీస్ నుండి రిప్రజెంట్ చేస్తారు ట్రాన్స్ పర్సన్స్. నేను వెళ్ళటమే నాకు బ్రెజిల్ అమ్మాయికి ఒక రూమ్ ఇచ్చారు. బ్రెజిల్ ఉండే అమ్మాయికి. నేను ఎప్పుడైతే రూమ్‌లోకి ఎంటర్ అవుతున్నానో ఆమె ఈ రూము ట్రాన్స్‌కి కాదు, ఈ ఫీమేల్‌కి కాదు. ఇది ట్రాన్స్ ఫీమేల్స్ రూమ్స్ అటున్నాయి వెళ్ళండి. లైక్ దట్. సీ థాట్ ఐ యామ్ ఏ ఫీమేల్. అలానే ఫారిన్ నుండి వచ్చిన ట్రాన్స్ సిస్టర్స్ చాలామంది యూ లుక్ లైక్ ఏ గర్ల్ అని డైరెక్టర్‌ని చెప్పటం. ఆమె గర్లా? ఫీమేలా? గర్ల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందా? ట్రాన్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందా? అని చాలామంది అడగటం జరిగింది. ఇప్పుడు డైరెక్టర్ కూడా ఇంప్రెస్ అయిపోయి యూ లుక్ లైక్ ఏ గర్ల్ హర్షిని, ప్రౌడ్ టు నువ్వు ఇండియన్ రిప్రజెంట్ చేయటం నాకు ప్రౌడ్‌గా ఉందని చెప్పేసి ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దట్స్ వై ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ నాకు ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. 3 టైటిల్స్‌తో నేను మళ్ళీ ఇండియాకి ప్రౌడ్‌గా తిరిగి రావటం అనేది చాలా చాలా హ్యాపీ మూమెంట్ నాకు. అన్‌మెమరబుల్ డ్రీమ్స్ కమ్ ట్రూ అంటారు కదా! చిన్నప్పుడు అంటారు డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్ అని. నేను చిన్నప్పటి నుండి ఏవైతే డ్రీమ్స్ కన్నానో ఆ డ్రీమ్స్ చేసుకోవటం కోసం నా వంతు నేను ప్రయత్నం చేశాను. ఖచ్చితంగా విజయమైతే వచ్చిందని నేను అనుకుంటున్నా. ఆఫ్ కోర్స్ 3 టైటిల్స్ గెలవటం యాహ్! అనేది నాట్ ఎ బిగ్ థింగ్, ఐ మీన్ యెస్. స్మాల్ థింగ్ కాబట్టి అసలు మీ మెంటర్ ఎవరు? ఇవన్నీ మీకు పాసిబుల్ అవ్వటానికి హూ వాక్స్ అలాంగ్ విత్ యూ? ఫ్రాంక్లీ సేయింగ్ నోబడీ. ఐయామ్ ద ఓన్లీ పర్సన్. నా మెంటర్ నేనే. నా మోటివేషన్ నేనే. ఎవ్రీథింగ్ నాకు నేనే. ఎందుకంటే ఆహ్, నా చైల్డ్‌హుడ్‌లో నా మెంటర్ మా మదర్ ఉండేవాళ్ళు. మా మదర్ యూజ్డ్ టు సపోర్ట్ మీ. అంటే ఐ బోర్న్ ఇన్ ఎ విలేజ్. చిన్న పల్లెటూరులో పుట్టాను. పల్లెటూరులో హరాస్మెంట్స్, బుల్లింగ్స్ ఎలా ఉంటాయో యూ కెన్ ఇమాజిన్. ఇప్పటికి స్టిల్ మనము ప్రపంచం ఎక్కడికో పరిగెడుతున్నా కూడా ఇప్పటికి కొన్ని పల్లెటూర్లలో ఆడవాళ్ళంటే వంటగదికే ఉండాలి, ఆడవాళ్ళు అక్కడే ఉండాలి అనుకునే మెంటాలిటీతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటిది విలేజెస్‌లో నేను పుట్టినప్పుడు చిన్న మారుమూల పల్లెటూరులో పీపుల్ యూజ్డ్ టు బిల్లింగ్ మీ. నాకు తెలియని నాకే పేర్లు పెట్టటము, నన్ను డిస్క్రిమినేట్ చేయటము, లైక్ హరాస్ చేయటము, భయంకరంగా బుల్లింగ్స్ చేయటం. అప్పుడు మా మదర్ ఫైట్స్ ఫర్ మీ. నా కోసం ఫైట్ చేసేది, నాన్నతో ఫైట్ చేసింది, సొసైటీతో ఫైట్ చేసింది. తను చిన్నప్పటి నుండి నాకు కొన్ని మోటివేషనల్స్ నేర్పించింది. ఎందుకంటే నువ్వు రెస్పెక్టబుల్‌గా బ్రతకాలి. ఎవరిని చేయి చాసి నువ్వు రూపాయి అడగకూడదు. నువ్వు ఒకళ్ళకి ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. లైఫ్ అనేది నీ పుట్టుక నువ్వేంటో చెప్పదు. నువ్వు బ్రతికే విధానం, నువ్వు జీవించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నీ ప్రవర్తన అని మా అమ్మ నాకు ఎప్పటి నుండి మోటివేట్ చేసింది. అందువల్లే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో కమ్యూనిటీ బేస్డ్ వృత్తుల్ని నేను చేయకూడదు. అమ్మ నాకు కష్టపడి నన్ను మాస్టర్స్ వరకు చదివించింది. ఎంఏ ఎకనామిక్స్ చేశాను. నా స్టడీకి నేను వాల్యూ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను మల్టిపుల్ సెక్టార్స్‌లో వర్క్ చేసుకుంటే షీ ఈస్ ద మెంటర్. నాకు ఎడ్యుకేషన్ అయిపోయే వరకు తను మెంటర్‌గా ఉండేవాళ్ళు. అమ్మ చనిపోయిన తర్వాత వన్స్ అపాన్ ఏ టైమ్ నేను డిప్రెషన్‌లోకెళ్ళాను. సూసైడ్ అటెంప్ట్ చేశాను. మెనీ థింగ్స్ హ్యాపెన్స్. టైమ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు కదా! అలానే నా లైఫ్‌లో నాకు టైమ్ చేంజ్ అయింది. యూ నో నేను చిన్నప్పటి నుండి మోటివేషనల్ స్పీచ్ వినటం, లైక్ కొటేషన్స్ చదవటం. నాకు వివేకానంద గారు, స్వామి వివేకానంద గారు, అంబేద్కర్ గారు, గౌతమ్ బుద్ధుడు ఇలాంటి వాళ్ళ రచనలు లైక్ బుక్స్, కొటేషన్స్ చదవటం నాకు చాలా ఇష్టం. నాకు సమ్‌టైమ్స్ వెనెవర్ ఐ డిప్రెస్డ్ నాకు ఎప్పుడైతే ఓటమొచ్చిందో, ఎప్పుడైతే నేను ఇది సాధించలేనని జనాలంటారో, ఐ యూజ్డ్ టు రీడ్ సమ్ పోయెట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. స్వామి వివేకానంద రాసినటువంటి 'పడిలేస్తున్న కెరటం నాకు ఆదర్శం.
లేచి ఎగసి పడుతున్నందుకు కాదు, పడినా మళ్ళీ తిరిగి లేస్తున్నందుకు. హౌ ఇట్ బ్యూటిఫుల్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడన్నా నాకు డిస్క్రిమినేషన్ అయింది, జాబ్ కోసం వెళ్ళాను, ఆపర్చునిటీ కోసం వెళ్ళాను, అక్కడ నాకు రిజెక్షన్ వచ్చిందనుకో, ఐ యూస్ టు రీడ్ ఇట్. అది చదవగానే నాకు పాజిటివ్ వైబ్స్ వస్తాయి. లైక్ నేను ఒకసారి పడిపోయాను, అక్కడే ఆగిపోతే మళ్ళీ లెగలేను కదా. సే కెరటం ఎలాగా పడినా మళ్ళీ లేస్తుందో, నేను మళ్ళీ లేస్తాను, ఖచ్చితంగా నాకు ఆపర్చునిటీ వస్తుంది, ఖచ్చితంగా విజయం వస్తుంది అనేసి నాకు నేను మోటివేట్ చేసుకునేదాన్ని. సొసైటీలో ఎవ్రీవేర్ మంచి చెడు అనేది ప్రతి రంగంలో ఉంటుంది. ఎక్కడో నాకు డిస్క్రిమినేట్ అయింది, ఎవరో ఒకళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు అంటే దేర్ ఆర్ బ్యూటిఫుల్ హార్టెడ్ పీపుల్స్, మెనీ పీపుల్ ఉన్నారు, మంచి మనసులు, సహాయం చేసే వాళ్ళు, జెండర్తో సంబంధం లేకుండా మనకి ఆపర్చునిటీ ఇచ్చే మనుషులు చాలామంది ఉన్నారు. నేను ఎందుకు డిప్రెస్ అవ్వాలని నన్ను నేను మోటివేట్ చేసుకునేదాన్ని. సో కంపేర్ చేసుకునేదాన్ని, లైక్ ఐఎమ్ బెటర్ దెన్ మిగతా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ లైఫ్తో పోల్చుకుంటే ఐఎమ్ లివింగ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్. ఒక ఎడ్యుకేషన్ ఉంది నా దగ్గర, ఎంప్లాయ్మెంట్ ఉంది, ఫైనాన్షియల్గా ఓకే, నేను ఒక గౌరవమైన జీవితం బతుకుతున్నాను, నేను ఎందుకు లో అయిపోవాలి. ఒక డ్రీమ్స్ని సాధించుకోవడానికి వెళ్తున్నప్పుడు లిటరలీ సేయింగ్ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు నేనే సపోర్ట్ చేసుకునేదాన్ని. నా డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని నేను కష్టపడాలి. హార్డ్ వర్క్స్ నెవర్ ఫెయిల్ అంటారు కదా, కష్టపడి పని చేస్తే సాధించలేనిదంటూ ఏది లేదు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులే కాదు మహా స్త్రీలు కూడా అవుతారు. లైక్ సో ఐ యూస్ టు రీడ్ ఇలాంటివి చదివి నాకు నేను మోటివేట్ చేసుకొని, నన్ను నేను ధైర్యం చెప్పుకొని, నేను ఒకరికి ధైర్యం చెప్పాలి, ఒకరి లైఫ్ చేంజ్ చేసే ఒక లెవెల్లో నేను ఉండాలి, కానీ నేను డౌన్లో ఉండకూడదు. నేను ఇట్లా నన్ను నేను మోటివేట్ చేసుకొని, దట్ ఈస్ ద ఐఎమ్ ద మెంటర్ ఫర్ మై లైఫ్. సో చైల్డ్హుడ్లో అమ్మ నా మెంటరు, ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే నాకు నేనే మెంటర్. ఎవరైనా నాకు సలహాలు ఇచ్చినా, ఎవరైనా నాకు సజెషన్ ఇచ్చినా కూడా ఐ లిజన్ బట్ ఐ డోంట్ టేక్. నా మనసు ఏం చెప్పిందో నేనే చెప్తాను, నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకుంటాను. ఎలా సాధించాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ప్లానింగ్ వేసుకోవాలి, అవన్నీ కూడా నాకు నేనే చేసుకుంటాను. బట్ కొంతమంది దగ్గర సజెషన్స్ తీసుకుంటాను వెన్ ఎవర్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్, వెన్ ఎవర్ ఐఎమ్ హౌ టు వేస్ తెలియనప్పుడు ఐల్ టేక్ సజెషన్స్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్ హూ, అంటే జెన్యున్లీ నాకు ఎవరు సజెషన్స్ ఇస్తారు అనిపించినప్పుడు. సపోర్ట్ అనేదానికన్నా మనకి జెన్యున్గా ఇది గుడ్ ఇది బ్యాడ్ అనే సజెషన్స్ ఇచ్చే మనుషులు కూడా వెరీ ఫ్యూ ఉన్నారు ఇప్పుడు జనరేషన్లో దొరకట్లేదు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ మనం చూస్తుంటే ఎలా ఉన్నారంటే, చాలామంది నాట్ ఎవ్రీ వన్, మనం ఆనందంగా నవ్వుతూ ఉంటేనేమో ఏడుస్తారు, అయ్యో వాళ్ళు ఆనందంగా ఉన్నారని. మనం ఏడుస్తూ ఉంటేనేమో వాళ్ళు ఆనందపడతారు, అయ్యో వాళ్ళు. ఇలాంటి జనరేషన్ మనం బ్రతుకుతున్నాము. సో అలాంటప్పుడు జెన్యూన్ పీపుల్ని, జెన్యూన్ రిలేషన్స్ని మనం హోల్డ్ చేయటం అనేది వెరీ డిఫికల్ట్ ఈ రోజుల్లో. ఎవరైతే జెన్యూన్ అనిపిస్తారో వాళ్ళ సజెషన్స్ తీసుకుంటాను. ఐ యూస్ టు డిస్కస్ విత్ దెమ్. సో ఐఎమ్ డూయింగ్ దిస్ అని. సో నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్తున్నా. సో మేనేజింగ్ ఆల్ ఆఫ్ దిస్ అలోన్ చాలా చిన్న విషయం కాదు కాబట్టి, అసలు ఈ మీరు మీలో ఈ క్వాలిటీస్ లేవు, ఈ క్వాలిటీస్ ఉన్నాయి అని ఎప్పుడు మీకు మీరు రియలైజ్ అయ్యారంటారు? మోడలింగ్ క్వాలిటీస్, మోడలింగ్ కాదు, మీలో జెండర్ బేస్డ్ క్వాలిటీస్ లైక్ గుడ్ క్వశ్చన్. చాలామంది సొసైటీలోకి ఒక అపోహ ఉంటుందండి, ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్ ఉమెన్ అనగానే, ట్రాన్స్ ఓన్లీ అల్సే నా గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రాన్స్ ఉమెన్ అనగానే అబ్బాయి నుండి అమ్మాయిగా మారిపోతారు, లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ అవసరాల కోసం లేకపోతే కోరికల కోసం జెండర్ చేంజ్ చేసుకుంటారనే అపోహ ఉంది. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. చిన్నప్పుడే ఒక రాంగ్ బాడీలో జన్మించినటువంటి జెండర్, 2 జెండర్స్ని బై బర్తే వస్తాయి అనమాట. ఫ్రాంక్లీ కరెక్ట్గా చెప్పాలంటే, అబ్బాయి శరీరంలో అమ్మాయి మనసుతో, అమ్మాయి హార్మోన్స్తో, అమ్మాయి బిహేవియర్తో పుట్టిన వ్యక్తే ట్రాన్స్ పర్సన్. సో బై బర్త్ జెనెటికల్గా కూడా రీజన్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో నేను 7 years ఏజ్ నుండి కూడా ఐ ఫీల్ ఐమ్ ఏ గర్ల్. నాకు జ్ఞాపకం వచ్చిన ఏజ్ నుండి ఇప్పటి వరకు కూడా సింగిల్ మినిట్ కూడా నేను బాయ్ అని ఫీల్ అయిన రోజు లేదు. సో 7 years ఏజ్ నుండి ఐ యూస్ టు వేర్ మై సిస్టర్ డ్రెస్సెస్, అక్క బట్టలు వేసుకుని మురుసుకోవటం, అక్కలాగా స్కూల్కి వెళ్తాను గొడవ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే 11 yearsకి 10 yearsకి వాళ్ళ జెండర్ ఐడెంటిఫికేషన్ తెలుస్తుంది. ఐ మీన్ 90s కిడ్. అప్పట్లో సోషల్ మీడియా లేదు, స్మార్ట్ ఫోన్ లేదు, అసలు జెండర్ అంటే ఏంటో తెలియదు. మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. నాకు 14 years 15 years వచ్చే వరకు కూడా నేనేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది, హూ ఐ యామ్, నేను అబ్బాయినా నేను అమ్మాయినా.
అబ్బాయి బాడీలో ఉన్నాను. బట్ అమ్మాయి కోరికలు, అమ్మాయి ఆలోచనలు. అక్క డ్రెస్ ఏసుకోవాలనిపిస్తుంది. అమ్మాయిలాగా స్కూల్‌కెళ్ళాలనిపిస్తుంది. అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడు అబ్బాయి డ్రెస్ చింపేసి ఇసిరేసేసి అమ్మాయి డ్రెస్ ఏసుకోవాలనిపిచ్చేది. అమ్మ, నాన్న ఇంట్లో లేనప్పుడు, ఎవరు లేనప్పుడు అమ్మ శారీ కట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులేసుకొని నన్ను నేను చూసి మురిసుకునేదాన్ని. అమ్మాయికి జరిగే ప్రతిదీ నాకు జరగాలనిపిచ్చేది. ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. మా ఇంట్లో అక్క వాళ్ళిద్దరికి మెచ్యూర్ ఫంక్షన్ చేసి నాకు చేయలేదని అమ్మతో ఫైట్ చేశాను. అమ్మతో గొడవ చేశాను. అంటే 10 ఇయర్స్, 11 ఇయర్స్ ఏజ్ నుండి మనకి ఏం తెలియకుండానే ఐ ఫీల్ ఐయామ్ ఎ గర్ల్. ఆ ఫీలింగ్స్ అలానే పెరుగుతున్నాయి. ఇంకా రెగ్యులర్‌గా నేను ఇంట్లో ఐ యూజ్డ్ టు డూ లైక్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు నాకు స్కూల్స్‌లో, కాలేజీలో. బికాస్ ఆఫ్ విలేజెస్‌లో ఏంటంటే ఏదైనా ఈజీగా స్ప్రెడ్ అయిపోతది. ఆ అబ్బాయి కాదు తేడా 0.5 లైక్ ఇలాంటి డిఫరెంట్ పేర్లు పెట్టేవాళ్ళు నాకు. ఆ పేర్లకి మీనింగ్ కూడా నాకు తెలిసేది గానీ, బట్ అది నాకు బాధను కలిగిస్తున్నాయి. వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారని నాకు అర్థమయ్యేది. బట్ ఆ పేర్లకి మీనింగ్ కూడా తెలిసేది కాదు. లైక్ అంటే మా కజిన్ సిస్టర్స్‌తో నేను అష్టచమ్మ, తొక్కుడు బిళ్ళ ఆడుకోవటం, విలేజెస్‌లో కల్లాపు చల్లటం, ముగ్గులు పెట్టడం, లైక్ ఐ యూజ్డ్ టు లైక్ అలా చేస్తూ ఉండేదాన్ని. అలా స్ప్రెడ్ అయిపోయింది అందరికి. అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. మా అమ్మతో మాత్రమే నేను టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఎవరితో టైమ్ స్పెండ్ చేసేదాన్ని కాదు. అలా ఉంటున్న తరుణంలో ఎవరికైనా ప్రతి వ్యక్తికి కూడా ఒక ఏజ్ వచ్చినప్పటికి అట్రాక్షన్ అనేది ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. బీయింగ్ ఏ గర్ల్స్, మనం గర్ల్స్ ఉన్నామనుకోండి, ఒక మంచి కేరింగ్‌గా ఉన్న అబ్బాయిని, లేకపోతే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న అబ్బాయిని చూసినప్పుడు ఇలాంటి హస్బెండ్ కావాలి, బాయ్ ఫ్రెండ్ కావాలని అనిపిస్తది. అబ్బాయిలకి ఏంది అందంగా ఉన్న అమ్మాయిని చూస్తే ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ అనిపిస్తది. ఐ వాస్ ఇన్ ఏ మెయిల్ బాడీ. అబ్బాయి డ్రెస్‌లో ఉన్నాను, అబ్బాయి బాడీలో ఉన్నాను. బట్ ఐయామ్ ఫీలింగ్ అమ్మాయిని చూసినప్పుడు ఈ సిస్టర్ డ్రెస్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది, నేను అలా రెడీ అవ్వాలనిపించేది. కేరింగ్ ఉన్న అబ్బాయిని చూస్తే ఇలాంటి పార్ట్నర్ కావాలనిపించేది. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ స్టక్డ్ ఇన్ ఏ రాంగ్ వేస్. ఈ బాడీ నాది కాదు. నా బిహేవియర్, నా కోరికలు, వాట్ ఐ యామ్, నా థాట్స్, నా నడవడిక లైక్ అన్నీ అమ్మాయిలాగా ఉండేదాన్ని. లైక్ ఒక అమ్మాయికి అబ్బాయి డ్రెస్ వేసినంత మాత్రంలో అబ్బాయి అయిపోరు. లైక్ నాకు కూడా అంతే. నాకు అబ్బాయి డ్రెస్ వేసినంత మాత్రంలో నా కోరికలు, నా బిహేవియర్, నా వాకింగ్, నా టాకింగ్ ఎవ్రీథింగ్ లైక్ ఏ గర్ల్. సో ఆ టైంలో నాకు తెలీదు ఎలా నా జెండర్ చేంజ్ చేసుకోవాలి, ఎలా నా బాడీని తీసేసుకోవాలి. నా బాడీ అంటే నాకు అసహ్యం ఏర్పడింది. నాకు ఇష్టం లేదు. ఆ బాడీ నాకు ఇష్టం వచ్చేది కాదు. ఈ బాడీ నాది కాదు. ఇన్సైడ్ నేను వేరు, అవుట్ సైడ్ నేను వేరు. Is that the reason you committed suicide? Not that, but I was in a డిప్రెస్డ్ స్టేజ్. నాతో నేను అంతర్యుద్ధమే చేసేదాన్ని. ఎవరికి చెప్పుకోలేను గానీ, నా ఫీలింగ్స్ నేను ఎవరికి చెప్పుకోలేను. అసలు ఏం చెప్పకుండానే బికాస్ ఆఫ్ మై బిహేవియర్‌ని చూస్తే నన్ను బుల్లింగ్ చేస్తున్నారు. ఇంకా నేను ఎక్స్‌ప్రెస్ చేశాను అంటే నేను ఎలాంటివి ఫేస్ చేయాల్సి వచ్చేదని ఒక భయం నన్ను వెంటాడేది. నాలో నేను యుద్ధం చేసుకునేదాన్ని. దేవుడిని ప్రశ్నించేదాన్ని. ఎవరిని ప్రశ్నించాలో తెలియక. నేను చేయని తప్పుకి నాకెందుకు ఈ జన్మిచ్చారు? అందరిలాగా కంప్లీట్ అబ్బాయిలాగో, అందరిలాగా కంప్లీట్ అమ్మాయిలాగా నన్ను ఎందుకు పుట్టించలేదు? పురాణాలు, రామాయణ, మహాభారతాలు, బైబిల్ కూడా చెప్తుంది. అర్ధనారీశ్వరుడు అంటారు, శిఖండి అంటారు. వీళ్ళందరిని పూజిస్తారు దేవుళ్ళలాగా. నన్ను మాత్రం ఎందుకు ద్వేషిస్తున్నారు? నన్ను మాత్రం ఎందుకు బుల్లింగ్ చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? దేవుడు కదా తప్పు చేశాడు నాకు ఈ జన్మిచ్చి. మీరందరూ దేవుణ్ణి కదా తిట్టాలి అని అనుకునేదాన్ని. దేవుణ్ణి నిందించేదాన్ని నేను. ఎవరికి చెప్పుకునేదాన్ని. నాలో నేను యుద్ధం చేసుకునేదాన్ని. ఎలా బయటికి రావాలో అర్థమయ్యేది కాదు. సో మెంటల్ టార్చర్, అదొక్క ట్రోమా. అది ఎక్స్‌ప్రెస్ చేయలేనంత పెయిన్ ఆ చైల్డ్‌హుడ్‌లో నేను అనుభవించాను. ఫైనల్లీ టైమ్ గోస్ అలానే పోతుంది. అలా డిగ్రీకొచ్చే వరకు అదే స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ డిగ్రీలో నేను కొంతమంది ట్రాన్స్ వాళ్ళు కలవటం జరిగింది. వాళ్ళ త్రూ నాకు కొన్ని విషయాలు తెలిసి హౌ ట్రాన్స్‌ఫార్మ్ ఎలా చేసుకోవాలి, మనం జెండర్ చేంజ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళ త్రూ తీసుకోవటం అయింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మా మదర్ నాకు మోటివేట్ చేసేవాళ్ళు. మా మదర్‌కి అర్థమైపోయింది నేను ట్రాన్స్‌గా మారిపోతున్నానని. తను మోటివేట్ చేసేవాళ్ళు. "నువ్వు ఎప్పటికీ అలా ఉండకూడదు. మిగతా వాళ్ళలాగా ఆ లైఫ్ నువ్వు కాదుకూడదు. నువ్వు రెస్పెక్టబుల్‌గా బ్రతకాలి, జాబ్ చేసుకోవాలి, గౌరవంగా బ్రతకాలి" అని చెప్పి మా మదర్ యూజ్డ్ టు లైక్ నా మెంటర్ అనమాట. బికాస్ మీలో ఉన్న Yeah. ఫీలింగ్స్, ఎమోషన్స్ మార్చలేరు కానీ మీ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ ఎస్. దట్స్ వై నేను కంట్రోల్ చేసుకొని అమ్మ కోసము
ఒక రెస్పెక్టబుల్ లైఫ్ కోసం నన్ను నేను కంట్రోల్ చేసుకొని, నా కోరికలు, అమ్మాయిగా మారాలనే ఆశని నాలో నేను దాచుకొని, అణచుకొని నేను గ్రాడ్యుయేషన్ మొత్తం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అట్లానే కంప్లీట్ చేసుకున్నా. స్టడీ అయిపోయిన తర్వాత సో ఇంకా ఐ కాంట్ కంట్రోల్ అనిపించింది. అర్థమైపోయింది ఎంతకాలం యాక్ట్ చేయాలో యాక్ట్ చేయలేకపోతున్నా. ఈజీగా పీపుల్ రికగ్నైజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కంప్లీట్గా అమ్మాయిగా మారాక ఐఎమ్ గెటింగ్ రెస్పెక్ట్. ఇప్పుడు అబ్బాయి డ్రెస్ లో ఉండి అమ్మాయిగా బిహేవ్ చేస్తున్నప్పుడు అప్పుడు బుల్లింగ్స్ ఎక్కువ వచ్చాయి. సో ఆ బుల్లింగ్స్ కానీ ఆ డిస్క్రిమినేషన్ కానీ నేను ఫేస్ చేసే ధైర్యం నాకు లేకుండా. సో నేను ఐఎమ్ డన్. ఇప్పుడు అయిపోయింది, నా ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను నా లైఫ్ జర్నీ, న్యూ జర్నీ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయిపోయి తర్వాత నేను ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే దాంట్లో చాలా మంది ఫేక్ సర్జరీలు చేస్తూ ఉంటారు. చాలా మంది అంటే మీలాగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో నేను మారిపోవాలి కంప్లీట్ గా అని, వాళ్ళు ఇలాంటి ఫేక్ పీపుల్ దాంట్లో పడి ఐ మీన్ సర్జరీలు మంచిగా చేయించుకోక దాని తర్వాత కాంప్లికేషన్స్ వచ్చి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో హౌ డిడ్ యూ వెంట్? సో బీయింగ్ ఎడ్యుకేటెడ్గా మీరు అన్నది 100% కరెక్ట్. చాలా మందికి అవేర్నెస్ లేక మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో అన్ఎడ్యుకేటెడ్స్ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే హెల్త్ గురించి పట్టించుకోకుండా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, సో పెయిన్లెస్ ఉంటుంది అని చెప్పేసి అన్ప్రొఫెషనల్గా ఇల్లీగల్గా ఉండే డాక్టర్స్ దగ్గర సర్జరీస్ చేసుకుంటారు. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అవటం, యూరిన్ ఫ్లో అవ్వక, తర్వాత హెల్త్ ఇష్యూస్తో చనిపోయిన వాళ్ళు, రీసర్జరీ మెనీ టైమ్స్ రీసర్జరీస్ చేసుకుంటున్న వాళ్ళు స్టిల్ చాలా మంది ఉన్నారు. సో నాకు కూడా చాలా మంది సజెస్ట్ చేస్తారు, తొందరగా అమ్మాయిలాగా మారిపోవచ్చు, తక్కువ డబ్బులు నువ్వు కూడా చేసుకో అన్నారు. బట్ ఐ డిడ్ంట్ డూ. సో బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి, కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలి. ఆ ప్రొఫెషనల్ సర్జరీ చేయించుకోవటం వల్ల ఏంటంటే ది ఫీల్ ఆమె గాలని ఫీల్ అవుతారు. కానీ ఐ హ్యావ్ ఏ డ్రీమ్స్ దట్ టైమ్. సో నేను పెళ్లి చేసుకోవాలి, నా భర్తతో హ్యాపీగా ఉండాలి, నా భర్తని నేను బాగా చూసుకోవాలి, లైక్ దట్ టైప్ ఆఫ్ థాట్స్లో నేను ఉండే ఆ టైంలో. దట్స్ వై ఐ వాంట్ టు డూ కంప్లీట్ ఫీమేల్ సర్జరీ. బికాస్ ఇఫ్ సమ్వన్ కేమ్ టు మై లైఫ్, నన్ను నా జెండర్తో సంబంధం లేకుండా నన్నుగా ప్రేమించి నాకు ఒక లైఫ్ ఇచ్చాడు అనుకోండి, ఎట్లీస్ట్ తనకి ఫిజికల్ సాటిస్ఫాక్షన్ నేను ఇవ్వలేనప్పుడు సో నేనేం చేయగలను, ఎట్లీస్ట్ అలాగన్నా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇట్ వాజ్ వెరీ రిస్కీ అండ్ బిగ్ సర్జరీ అనమాట. కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలని డెసిషన్కి వచ్చి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేసి సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి లైక్ సర్టిఫికేట్ తీసుకొని లైక్ ఆ సర్జరీ చేయించుకోవాలంటే హైట్కి వెయిట్కి బాడీలో ఫ్యాట్ ఉండకూడదు, ఏమి ఉండకూడదు అనమాట. బిగ్ సర్జరీ అనమాట. 1 డే సర్జరీనే పడుతుంది నాకు. 8 to 78 hours సర్జరీ పడుతుంది. అది చాలా పెద్ద సర్జరీ. సో 2 months బెడ్ మీదే ఉండాలి. నాకు కంప్లీట్ రికవర్ అవడానికి 1 year పట్టిందనమాట. అలా నేను ఎంక్వైరీ చేసుకొని ఢిల్లీలో నరేంద్ర కౌశిక్ ఆయన దగ్గరికి ఫారినర్స్ కూడా సర్జరీ చేయించుకుంటారు అనమాట. అండ్ దెన్ దట్ సర్జరీ, ఆ సర్జరీ చేయించుకునే టైంలో కొంతమంది వద్దు అది చాలా రిస్క్, చనిపోయే ప్రమాదం కూడా ఉంది, ఇది చాలా పెద్ద సర్జరీ కదా, అందరిలాగా మామూలు సర్జరీ చేసుకో అని చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. బట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్గా నేను అట్లా చేసుకోకూడదు, రిస్క్ అయినా కూడా ప్రాపర్ సర్జరీ చేయించుకోవాలి, ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గర చేయించుకోవాలి, అట్ ద సేమ్ టైం హెవీ కాస్ట్ కూడా అది. సో మొత్తం ఎంక్వైరీ చేసి నేను అక్కడే చేయించుకున్నాను. అది మళ్ళీ ఒక జన్మ అంటారు కదా, అది నిజమే. ఎందుకంటే 1 week నాకు ఫుడ్ లేదు, 3 days వరకు వాటర్ ఇవ్వాలి, నేర్చుకునేదాన్ని బెడ్ మీద. ఎవరన్నా నీళ్ళల్లో ఏలు ముంచి నా నాలుగు తడపండి ఎండిపోతుంది, లైక్ 4 days తర్వాత ఒక కిడ్లీ పెట్టండి అమ్మా కడుపు నొప్పి వస్తుంది నేర్చుకునేదాన్ని. లైక్ అంత పెద్ద సర్జరీ కదండి. లైక్ వాటర్ తాగినా ఫుడ్ తిన్నా కూడా మనం వాష్రూమ్కి బాత్రూమ్కి వెళ్ళాము అంటే స్టిచెస్ పగిలిపోయి ఒకసారి బాత్రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది. లైక్ అంత పెద్ద సర్జరీ అది. అంటే అది ఇట్స్ మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పటి కాలంలో ట్రాన్స్జెండర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకి సర్జరీస్ అనేవి ఉండేవి కాదు. లైక్ రాజుల దగ్గర, రాణిల దగ్గర చెలికత్తల్లాగా, సలహాదారులాగా ఉండేవాళ్ళు. రిలేషన్షిప్ లేకుండా, పెళ్లి లేకుండా, ఒక సంబంధం లేకుండా జస్ట్ అట్లా ఉండిపోయారు. వాళ్ళ లైఫ్ ఒంటరి జీవితంతోనే ముగిసిపోయేది. ఇప్పుడు కాలంతో పాటు టెక్నాలజీ పరిగెడుతుంది. సో డాక్టర్స్ చాలామంది వచ్చారు, కాస్మెటిక్ సర్జరీస్ ఏంటి, జెండర్ చేంజ్ సర్జరీస్ చాలా వచ్చినాయి. కాబట్టి సో ఇప్పుడు కాలాన్ని తగ్గట్టుగా మనం కూడా పరిగెత్తాలి. కాబట్టి నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలని చెప్పి చేయించుకున్నాను. చాలా పెయిన్స్ భరించాను, చాలా ఆ గ్రోత్ చాలా అంటే ఆ దారిలో ఆ సర్జరీ టైంలో 2 months కంప్లీట్గా
చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఫుడ్ లేకపోవటం, ఇంట్లో ఉండటము, నొప్పులు, కాళ్ళు నొప్పులు, బాడీ అంతా కంప్లీట్ రికవర్ అవ్వటానికి నాకు 1 ఇయర్ పట్టింది. ఆ 1 ఇయర్‌లో మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళెవరు? వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నేహ. ఐ యూజ్డ్ టు సే ఎవ్రీవేర్. తనకి సర్జరీ అయినప్పుడు నేను కూడా అంతే హెల్ప్ చేశాను. తను నాకు కుక్ చేయటము, పెట్టటము, లైక్ ధైర్యం చెప్పటం, పడుకోబెట్టడం, నించోబెట్టడం. తను బీఫార్మసీ చదువుకున్నారు. చదువుకొని నాకు దగ్గరుండి మెడిసిన్స్ చూసుకోవటం, లైక్ డ్రెస్సింగ్ చేయటము, లైక్ చాలా బాగా చూసుకున్నారు. మన హెల్ప్ చేసిన వాళ్ళని లైఫ్‌లో మర్చిపోకూడదు అంటారు కదా! తను తను నాకు చేసిన హెల్ప్ లైఫ్‌లో మర్చిపోలేను. కానీ ముంబైలో ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిటీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటం జరిగింది. హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ అండి? ఇట్స్ అరౌండ్ 5 లాక్స్ అయిందండి. ఈ మామూలుగా చేసేసుకోవాలంటే? అది 50 నుండి ఉంటుంది. 30, 50 అట్లా ఉంటుంది. ఆహా! ఈ లీగల్ సర్జరీస్ అండి. ఇప్పటికీ మనం ఎంత పరిగెడుతున్నా కూడా రీసెంట్‌గా లాస్ట్ మంత్ నేను పేపర్‌లో చూసాను. ఒక ట్రాన్స్‌జెండర్ సర్జరీ చేసుకోవాలని మెడికల్ మెడిసిన్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఒక హోటల్ తీసుకున్నారు. హోటల్ లాడ్జ్‌లో సర్జరీ చేశారు. సర్జరీ ఫెయిల్ అయింది. ఆమె అక్కడికక్కడ చనిపోయింది. వాళ్ళు పారిపోయారు. ఇప్పటికి స్టిల్ ఇల్లీగల్ సర్జరీస్ అంటారు వీటిని. లైక్ డబ్బుల కోసం, డబ్బులు ఎక్కువ స్పెండ్ చేయలేక. డబ్బు కోసం ఆలోచిస్తే ప్రాణాలు పోతే తిరిగి రావు కదండీ. డబ్బే ఉంటుంది. ఈరోజు ఉంటది, రేపు పోతది. మనం పోయేటప్పుడు డబ్బు తీసుకెళ్ళాం. ఎంప్టీ హ్యాండ్స్‌తో వచ్చాం, ఎంప్టీ హ్యాండ్‌తోనే పోతాం. ఇప్పుడు కోటీశ్వరులు ఎంతో డబ్బు సంపాదిస్తారు. వాళ్ళు చనిపోయినాక సమాధిలో సింగిల్ కూడా ఇప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు ముక్కు పుడక కూడా ఉంచరు. మొత్తం తీసేస్తారు. మనం ప్రాణాలతో ఆరోగ్యంగా ఉండేది చూసుకోవాలి. డబ్బు తక్కువ అయిపోతుంది అని మన ప్రాణాలని రిస్క్‌లో అయితే పెట్టకూడదు కదా! అలా చేస్తే చాలామంది రిస్క్ చేస్తున్నారు, చనిపోతున్నారు. అది తప్పు. కొంచెం డబ్బు ఎక్కువైనా కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరే సర్జరీ చేయించుకుంటేనే మంచిది. సో, ఇప్పుడు ఈ ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమందైతే ఉంటారో, అంతమంది సర్జరీ చేసుకున్న వాళ్ళే అంటారు? అంటే మెనీ పీపుల్ సర్జరీస్ చేసుకుంటారు. ఎందుకంటే హ్మ్, కంప్లీట్ నేను అమ్మాయిని అనే ఫీల్ కోసమన్నా చేసుకుంటారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసుకుంటారండి. ఐ డోంట్ జడ్జ్ ఇట్. సర్జరీ ఈజ్ ఏ మ్యాండేటరీ కాదు. అది సర్జరీ చేసుకుంటేనే ట్రాన్సా అని అంటే కాదు. మన మనస్సు మనకు చెప్పాలి. ఇప్పుడు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ కూడా వచ్చింది. సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. మనల్ని మనం గుర్తించుకోవచ్చు. జెండర్ గుర్తించుకోవచ్చు. దేర్ ఇస్ మెనీ జెండర్స్ వచ్చాయి. ఎల్‌జీబీటీక్యూఐ అంబ్రెల్లా సిస్టమ్ వచ్చింది. పాన్‌సెక్సువల్స్ అని, బైసెక్సువల్స్ అని మెనీ జెండర్స్ వచ్చాయి. తనని తాను నేను అబ్బాయిని కాదు అమ్మాయిని అని గుర్తించుకున్నా కూడా ట్రాన్స్‌జెండరే. సర్జరీ ఈజ్ సెకండరీ. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ నేను అమ్మాయిలాగా ఉండాలి. నేను కంప్లీట్ ఫీమేల్ అని నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కూడా సర్జరీస్ చేసుకుంటారు. చాలామంది చేసుకుంటారు. నాట్ ఓన్లీ ట్రాన్స్‌జెండర్ అనగానే దేర్ ఈజ్ 2 జెండర్స్ ఉన్నాయండి. ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. ట్రాన్స్ వుమెన్స్ ఉన్నారనమాట. అమ్మాయి బై బర్త్ అమ్మాయిలాగా పుట్టి నేను అమ్మాయిని కాదు నేను అబ్బాయిని అని రియలైజ్ అయ్యి తర్వాత వాళ్ళ జెండర్ మార్చుకుని అబ్బాయిలాగా లివ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. వాళ్ళనే ట్రాన్స్ మెన్స్ అంటారు. అబ్బాయి శరీరంలో పుట్టి అమ్మాయిలాగా మారితే వాళ్ళని ట్రాన్స్. ఇది అందరికి బట్ తెలిసిన అంటే విషయమే. ఆ కానీ రేష్ ట్రాన్స్‌జెండర్ అనంగానే మనకి స్ట్రైక్ అయ్యేది ట్రాన్స్ ఉమెన్సే. ట్రాన్స్ మెన్స్‌ని మర్చిపోతాం చాలామంది. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ కూడా యాహ్! ట్రాన్స్ విమెన్ అవుతారు గానీ ట్రాన్స్ మెన్ అవ్వటం ట్రాన్స్ మెన్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు ఎక్స్‌పోజ్ అవ్వరు. ఉన్నారు. చాలా మంది ఉన్నారు మన హైదరాబాద్‌లో. ఎక్స్‌పోజర్ అనేది ఉండదు. ఎందుకంటే ట్రాన్స్ మెన్‌గా మారిన వాళ్ళకేంటంటే వాళ్ళు అబ్బాయిలాగా ఉంటారు. వాళ్ళు లైక్ వాళ్ళకి కమ్యూనిటీ ఉండదు. కల్చర్ ఉండదు. హిజ్రా కల్చర్ కమ్యూనిటీలో వీళ్ళు చేసేటట్టు వాళ్ళు చేయరు. వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్‌తో లైక్ జాబ్ చేసుకోవటమో, ఫ్యామిలీ ఉండటమో, వాళ్ళు సిస్‌జెండర్ వాళ్ళు ట్రాన్స్ మెన్ అయినప్పటికి కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది 90% ఆఫ్ పీపుల్ సిస్‌జెండర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ ఐ నో. కాబట్టి వాళ్ళ సొసైటీలో ఎక్స్‌పోజర్ లేకపోవటం వల్ల వాళ్ళు తక్కువ అనిపిస్తారు. బట్ కంపారిటివ్‌లీ తక్కువే. కానీ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు మీరు యాక్టరు, మోడలు ఇవన్నీ చేస్తున్నారు. యాక్టివిస్ట్. సో చాలా మంది ట్రాన్స్ పీపుల్ దే ఆర్ ఇంటూ సో మెనీ ఫీల్డ్స్ కదా! యెస్. బట్ ఒక్కసారి ట్రాన్స్ వినంగానే సిగ్నల్ దగ్గర ఉండే వాళ్ళే అన్న అపోహ ఎందుకు వచ్చేసిందంటారు? అంత స్టాంప్డ్‌గా యాహ్! ఎందుకు అనిపిస్తుందంటారు? ఇట్ వాస్ హర్టింగ్ అండి. చాలా హర్టింగ్ పాయింట్. గుడ్ క్వెషన్ మీరు అడిగింది. ఎందుకొస్తుంది అంటే ఫ్యూ పీపుల్
గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్యూ ఉంటారు. సో ఇప్పుడు మెన్ కమ్యూనిటీ లార్జ్ కమ్యూనిటీ, ఫీమేల్ కమ్యూనిటీ లార్జ్ కమ్యూనిటీ, ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ ఫ్యూ కమ్యూనిటీ. ఇప్పుడు మెన్ కమ్యూనిటీలో 6 నెలల పాప నుండి 60 ఏళ్ల ముసలాళ్ళ వరకు రేప్ చేసే అబ్బాయిలు కొంతమంది ఉన్నారు, దుర్మార్గులు. ఫీమేల్ కమ్యూనిటీలో కూడా అత్తను చంపిన కోడళ్ళని, కోడలు చంపిన అత్తలని, రిలేషన్షిప్తో వల్గర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్ కమ్యూనిటీ అంతా చెడ్డవాళ్ళు అనరు, ఫీమేల్ కమ్యూనిటీ మొత్తాన్ని చెడ్డవాళ్ళు అంటారు. ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీకి వస్తే వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉంటారు. అందులో భిక్షాటనకి వెళ్ళో లేకపోతే ఇలా వల్గర్ చేసేసే చెండాలం చేసే వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు, వల్గర్ బిహేవియర్ చేసే వాళ్ళు. లైక్ యాజ్ వెల్ గా కమ్యూనిటీ మొత్తం ఉత్తములని కూడా నేను అన్నాను. ఎవ్రీ జెండర్ దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. కమ్యూనిటీలో కూడా బ్యాడ్ పీపుల్ ఉండటం వల్ల వాళ్ళు అలాంటి వల్గారిటీ, వాళ్ళ బిహేవియర్ ఇదంతా చూసి కమ్యూనిటీ మొత్తానికి ఆపాదిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీలో మెనీ పీపుల్, లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మన హైదరాబాద్లోనే 2 డాక్టర్స్ ఉన్నారు. లైక్ మెనీ సెక్టార్స్లో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ జర్నీ కూడా ఒక ఎగ్జాంపులే. బీయింగ్ ఏ ట్రాన్స్, నేను లెక్చరర్గా వర్క్ చేస్తాను, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తాను, ఎన్జిఓస్లో వర్క్ చేస్తాను, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, లైక్ యాక్టింగ్, మోడలింగ్, యాంకరింగ్, మల్టీ సెక్టార్లో నేను చేసుకుంటున్నాను. బట్ కొంతమంది ట్రాన్స్ పీపుల్ చేసిన దానికి కమ్యూనిటీ మొత్తానికి ఆపాదిస్తున్నారు. ఇది మాత్రం తప్పని నేను కూడా అంటున్నాను. పీపుల్ షుడ్ రియలైజ్, అంటే వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఉంది, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ జీవన శైలిని బట్టి మీరు జడ్జ్ చేయండి, అంతేగాని జెండర్ని బట్టి జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు చాలా పీపుల్ జెండర్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు. కొంతమంది ట్రాన్స్ వాళ్ళు అలా చేస్తారు, మిగతా ట్రాన్స్ని ఎప్పుడన్నా కలిసినప్పుడు వీళ్ళు ట్రాన్స్, వీళ్ళు కూడా అలానే అనే ధోరణి ఉంది కదా, ఆ ధోరణిని మానుకోవాలి. అప్పుడే ఎవ్రీబడి కెన్ గెట్ మీ రెస్పెక్ట్ వస్తుందండి. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ మెనీ ఫేక్ ట్రాన్స్జెండర్స్ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఫేక్ ట్రాన్స్జెండర్స్ వల్ల కూడా కమ్యూనిటీకి బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది. ఈ ఫేక్ ట్రాన్స్జెండర్స్ జస్ట్ డబ్బులు సంపాదించడం కోసమే వస్తున్నారని మీరు అంటారా? నాట్ ఓన్లీ డబ్బు సంపాదించడానికి అనండి, కొంతమంది అవకాశాల కోసం, అవసరాల కోసం కూడా జెండర్స్ మార్చుకుంటున్నారు. ఇట్స్ వండర్, నాకు వండర్ అనిపిస్తుంది. నేను డైరెక్ట్గా చూశాను, విన్నాను కూడా. కొన్ని షోస్ పేర్లు చెప్పను, కొన్ని షోస్లో నేను అబ్బాయిని జస్ట్ బికాజ్ నేను యాక్టింగ్ చేస్తున్నాను, ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, అవకాశం కోసమే లేడీ గెటప్ వేసుకున్నాను అని స్టేట్మెంట్ ఇస్తున్నారు. యూ కెన్ సీ సమ్వేర్, అంటే ఇప్పటికీ స్టిల్ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయి. నేను అబ్బాయి నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కట్ చేస్తే 2-3 years తర్వాత నేను ట్రాన్స్జెండర్ని నేను సర్జరీ చేసుకున్నా అని చెప్తున్నారు. అంటే అంతకుముందు అబ్బాయినే నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు, ఇప్పుడు నేను సర్జరీ చేసుకున్నాను నువ్వే స్టేట్మెంట్ ఇస్తున్నావు. బికాస్ నువ్వు ఆ గెటప్ వేయటం వల్ల అందులో అవసరాలు, నీ అవసరం కోసం, అవకాశాల కోసం నువ్వు జెండర్ని మార్చుకుంటున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అది దానిని నేను ఖండిస్తాను. ఎట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటంటే ఈజీ మనీకి అడక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడండి, చదువుకోలేదనుకో, పొలం పనికో కూలి పనికి వెళ్ళాలంటే వాడు రోజుకి 400-300 సంపాదిస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు? హిజ్రా కల్చర్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు ఇట్లా భిక్షాటన వెళ్తారు, ఈ డబ్బులు బాగా సంపాదించుకుంటున్నారు అని ఎవడో ఒకటి నోటీస్ చేస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. నేను ట్రాన్స్, నేను అబ్బాయిని కాదు, నేను కూడా ట్రాన్స్, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, మారిపోతాను, కల్చర్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఏంటంటే ఈజీ మనీకి అడక్ట్ అయిపోతాడు. వాడు ఏం చేస్తాడు? ఇట్లా భిక్షాటనకి వెళ్ళటమో, రోజుకు 2000-1500 అట్లా సంపాదిస్తాం, అలవాటు అవుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే ఇక నేను ఇందులో ఉండిపోవాలి, నేను మళ్ళీ నా జెండర్కి నేను వెళ్ళిపోకూడదు, నేను జెండర్ మార్చుకుంటా, ఈజీగా ఉంది, ఈజీగా కష్టపడే అవసరం లేదు అనే ఉద్దేశంతో జెండర్స్ మార్చేసుకున్నారు. వాడికి భార్య ఉంటుంది, వాడికి పిల్లలు ఉంటారు, భార్య పిల్లల్ని వదిలేసేసి జెండర్ మార్చుకున్నారు. అలా మా దృష్టిలో అది ఫేక్ ట్రాన్స్జెండర్స్ అంటారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకపోతే డూప్లికేట్ వాళ్ళు ఏంటంటే అబ్బాయిలే వేషం వేసుకొని కొన్ని రోజులు నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, గ్రూపుల్లో వీడియోస్ ఉన్నాయి. ఈవెన్ నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మొన్న రీసెంట్గా కూడా ఊరు వెళ్దామని కూర్చున్నా. ఒక అబ్బాయి వచ్చాడు, చెట్లలోకి వెళ్ళాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుని చెట్లలోకి వెళ్ళాడు, చీర కట్టుకున్నాడు, ముసుకేసుకున్నాడు, కాళ్ళకి అబ్బాయి చెప్పులే ఉన్నాయి, వాళ్ళంతా హెయిర్ ఉంది. బయటకు వచ్చాడు, ట్రాన్స్ లాగా భిక్షాటం చేస్తున్నాడు, గొడవ పడుతున్నాడు, బెదిరిస్తున్నాడు. నేను ప్రశ్నిస్తే నా మీదకి తిరుగుబాటు అవుతున్నాడు. లైక్ ఇలా వాడు ఏం చేస్తాడంటే ఎంత సంపాదించుకుంటాడు, దౌర్జన్యం చేస్తాడు, మళ్ళీ చెట్లలోకి వెళ్తాడు, అబ్బాయి డ్రెస్ వేసుకొని జనజీవన శ్రమంతో కలిసిపోతాడు. తర్వాత మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? కనిపెట్టలేము.
ఆ పేరు ఎవరికొస్తుంది? ట్రాన్స్ వాళ్ళే చేశారు. యూ గైస్ కెన్ రికగ్నైజ్ అండి. సిగ్నల్స్‌లో ట్రాన్స్ అంటే అమ్మాయిలాగా లుక్ ఉండటానికి కష్టపడతారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సర్జరీ చేయించుకుంటారు. సర్జరీ చేయించుకోకపోతే దే లుక్ లైక్ ఏ గర్ల్ లాగా కనిపిస్తారు. అబ్బాయిలాగా ఎవడైతే కనిపిస్తున్నాడో వాళ్ళు ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ అని మనం రికగ్నైజ్ చేసుకోవచ్చు. ఇలా ఫేక్ ట్రాన్స్‌జెండర్స్, డూప్లికేట్ అవసరాల కోసం, అవకాశాల కోసం జెండర్స్ మార్చుకోవడం ఇలా ఎక్కువగా తయారవ్వటం వల్ల నిజమైన కమ్యూనిటీకి ఎవరైతే బై బర్త్ నుండి చిన్నప్పటి నుండి స్ట్రగుల్ అయ్యి నేను అమ్మాయిని అబ్బాయిని కాదు అని రియలైజ్ అయిపోయి చైల్డ్హుడ్ నుండి ఆలోచనలు మోసుకుంటూ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తూ తల్లిదండ్రులు గెంటివేయబడి ఇంట్లో నుండి గెంటివేయబడి అన్నీ వచ్చి రియల్గా వస్తున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఇక్కడ. అయితే నేను ఇంతకుముందు మనం బీబీసీకి ఒకసారి చేసినప్పుడు యా తర్వాత విన్నాను, మీరు కూడా ముంబైలో ఒకగానొక టైంలో బెగ్ చేసుకునే వాళ్ళు అని. నో 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 నేను అన్నాను లేదు లేదు తను హూ సెడ్ సంబడి ర్యాండమ్. ట్రాన్స్ వల్ల కాదు కాదు, మామూలు వాళ్ళే మామూలు వాళ్ళు మీడియాలో. యా. ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే ఇందాక చెప్పాను కదండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి, ఏమీ లేని చెట్టుకే రాళ్ళు పడవు. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తానండి, నాకు అవసరం ఏముంది, మాస్టర్స్ చదివాను, ఐ నో ద వాల్యూస్ మోరల్స్, నాకు అవన్నీ తెలుసు. ఇప్పుడు అది చేసుకోవటం తప్పు అని నేను అనను, అది తప్పేం లేదు. ఇఫ్ ఐ డూ, నేను గౌరవంగా నేను చేసుకున్నాను, నాకు ఆపర్చునిటీ లేక అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను మాస్టర్స్ అవ్వగానే వెంటనే నాకు లెక్చరర్ జాబ్ వచ్చింది. కమ్యూనిటీలోకి వెళ్ళగానే నాకు చాందిని హాజీ అని ఒక పెద్ద ఆవిడ ఉంటుంది, ఆమె త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర స్టార్ట్ చేసి ఆ ఎన్జిఓలో నాకు ప్రాజెక్ట్ మేనేజర్గా జాబ్ ఆపర్చునిటీ ఇచ్చారు. ట్రాన్స్ కమ్యూనిటీలో ఎడ్యుకేటెడ్ అని నాకు వెల్ సపోర్ట్ దొరికింది, లైక్ ఆపర్చునిటీస్ దొరికాయి. బట్ ఎందుకు జనాలు చాలా అంటారండి, విత్ ఇన్ ద కమ్యూనిటీ వితౌట్ ద కమ్యూనిటీ నా మీద నెగిటివిటీ చేయాలి, నన్ను ట్రోల్ చేయాలి, లైక్ బ్లేమ్ చేయాలని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. విత్ ఇన్ ద కమ్యూనిటీ కూడా వెన్ ఎవర్ నేను యాంకర్గా జాయిన్ అయ్యాను, క్యూ న్యూస్లో తీన్మార్ మల్లన్న గారు నాకు యాంకరింగ్కి ఆపర్చునిటీ ఇచ్చారు. అప్పుడు నేను యాంకరింగ్ చేస్తున్నాను. కొన్ని గ్రూప్స్లో కొన్ని చోట్ల నేను విన్నాను, నన్ను టార్గెట్ చేస్తే నన్ను లైక్ వై హర్షిని, సాఫ్ట్వేర్ జాబ్ హర్షినియే, ఎన్జిఓలో హర్షినియే, మల్టీ సెక్టర్స్లో హర్షిని ఎందుకు చేస్తుంది, ఆ ఆపర్చునిటీ మిగతా వాళ్ళకి ఎందుకు రాదు అని చెప్పి నన్ను బ్లేమ్ చేయటం, నా మీద ట్రోల్స్ చేయడం చేశారు. నేను ఒకటే ఆన్సర్ చెప్పా, ఐ డిజర్వ్, నేను కష్టపడుతున్నాను. ఇప్పుడు భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం ఇచ్చిందండి. లివ్ టు అంటే కష్టపడి పని చేసుకోవచ్చు, ఈ సెక్టార్లో చేసిన వాళ్ళు ఆ సెక్టార్లో చేయకూడదు, అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ చేయకూడదు అని ఎక్కడ లేదు. ఐ డిజర్వ్ బెటర్ అనిపిస్తుంది, నాకు టాలెంట్ ఉంది, నేను కష్టపడుతున్నాను. ఈవెన్ నేను పడుకోవటానికి కూడా టైం లేనట్టుగా నేను స్ట్రగుల్ చేసుకొని నేను కష్టపడి పని చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీ వస్తుంది. ఇంట్లో కూర్చొని వాళ్ళు ఎదుగుతున్నారు, నేను ఇక్కడే ఉంటానంటే నువ్వు ఇంకా అక్కడే ఉంటావు, వాళ్ళు ఇంకా అక్కడికి ఎదిగిపోతారు. అలా కాకుండా నువ్వు బయటికి వెళ్ళు, కష్టపడు, ఆఫీసుల చుట్టూ తిరుగు, ఆపర్చునిటీస్ కోసం దొరుకుతాయి. నేను తిరుగుతున్నాను, నాకు ఆపర్చునిటీ వస్తుంది, నేను కష్టపడుతున్నా. ఎట్ ద సేమ్ టైం నాకు ఆపర్చునిటీ వచ్చింది అంటే నేను 100% నా బెస్ట్ ఇస్తాను. ఎక్కడ జాబ్ చేసినా కూడా వదిలేసి వెళ్తున్నప్పుడు హర్షిని యూ డిడ్ బెస్ట్, నువ్వు ఉండిపో, నువ్వు వెళ్ళొద్దు అన్న వాళ్ళే కానీ వెళ్ళిపో అని నాకు ఇచ్చి పంపించిన వాళ్ళు ఎక్కడా లేరు. ఎందుకంటే ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేసుకోవట్లేదు. ఒకళ్ళు ఎదుగుతుంటే నేను వాళ్ళు ఎదుగుతున్నారు నేను ఎదగలేదు కూలుకోను. ఎవరికి వచ్చే ఆపర్చునిటీ వాళ్ళకే వస్తుంది, ఎవరి కష్టానికి ఫలితం వాళ్ళకే వస్తుంది. నేను ఒక్కదాన్ని ఎదగాలి, వేరే వాళ్ళు ఎదగకూడదని నేను అనుకోను. నేను ఎదగాలి, నాతో పాటు ఇంకొంతమంది కూడా ఎదగాలి, అందరికీ ఆపర్చునిటీస్ రావాలి అని నేను కోరుకుంటాను. కాబట్టి దేవుడు కానీ సొసైటీ కానీ నా మంచితనానికి, నా వేవ్ లివింగ్కి నేను ఎక్కడికి వెళ్ళి సక్సెస్ వస్తుంది. సక్సెస్తో పాటు మీరు ఇందాక విన్నటువంటి విమర్శలు లైక్ రాళ్ళ దెబ్బలు కూడా చాలా వస్తాయి. ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్. యూనో కదా, మనం దారిలో వెళ్తుంటే ఒక రాయి గుద్దుకుంది అనుకోండి, రాయి గుద్దుకుంది కదా అని అక్కడ కూర్చోలేము, వెనక్కి వెళ్ళిపోలేము. ఆ రాయిని తీసి పక్కకి వేసేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి, అప్పుడే మనం గమ్యానికి చేరగలం. కానీ రాయి గుద్దుకుంది, వాళ్ళు ఇదన్నారు వీళ్ళు ఇదన్నారని మనం అక్కడ ఆగిపోవాలనుకో ముందుకు వెళ్ళాము. రోడ్ను వదిలి ఇంక సామెతలు చాలా వస్తున్నాయి, రోడ్ను వదిలి కుక్కలు ఎన్నో మరుగుతాయి, ఆ మరుగులు పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేమండి. అయితే ఇట్లాగా ఫేక్ వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి మీకేమన్నా అంటే కమ్యూనిటీకి హెడ్స్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి మీకు? ఎవరు ఏం చేయలేరండి. కొంతమంది ఏం చేస్తారంటే నేను ట్రాన్సే, నాకు ప్రభుత్వం సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చింది, నేను ట్రాన్స్ అని నాకు నేను రికగ్నైజ్ చేసుకున్నాను అంటారు.
అప్పుడు నో ఆన్సర్ కదా! వీళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఎవ్వరు ఏం చేయలేరు. కాపోతే ప్రభుత్వాలు కానీ, మీరన్నట్టుగా కమ్యూనిటీ వాళ్ళు కూడా స్ట్రిక్ట్‌గా ఉండి, హ్మ్. భార్య పిల్లలున్నారు అని ఫస్ట్ కమ్యూనిటీలోకి రావడానికి ఎవరన్నా వస్తున్నప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి. తన భర్త చిన్నప్పటి నుండి ఎలా ఉన్నాడు? హ్మ్. పెళ్ళయిందా? భార్య పిల్లలున్నారా? హ్మ్. తను రియల్ ట్రాన్సేనా? ఎంక్వైరీ చేసిన తర్వాత సర్జరీస్ కానీ ఇలాంటివి ప్రాసెస్ చేస్తే అప్పటికైనా ఫేక్ ట్రాన్స్‌జెండర్స్ తగ్గుతారు అని నా అభిప్రాయం. హ్మ్. కానీ మనంతట మనం కనిపెట్టి చేయటం అనేది కష్టం. కాకపోతే ట్రై చేస్తే బెటర్. హ్మ్. అండ్ అలానే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీ ఐడెంటిటీని బయటికి చెప్పొద్దు అన్న వాళ్ళు, హ్మ్. ఇప్పుడు మీరు ఇంత సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత షీ ఈస్ ఫ్రమ్ మా దగ్గర నుంచి వచ్చింది అని చెప్పుకుంటున్నారు అని. అది ఎంతవరకు నిజం? అంటే అది ఐడెంటిఫికేషన్‌ని బయటికి చెప్పొద్దు అనేమి అట్లా అనలేదు. హ్మ్. వాళ్ళు నా కోసం ఆలోచించారు. ఎందుకంటే బిఫోర్ నేను జాబ్ కోసం వెళ్ళినప్పుడు మెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళినప్పుడు నేను చాలా రిజెక్షన్స్ ఫేస్ చేశాను. బికాస్ ఆఫ్ మై జెండర్. నీ జెండర్ వల్ల నీకు జాబ్ లేదు, ఆపర్చునిటీ లేవని నన్ను వ్యతిరేకించిన వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. కొంతమందైతే నన్ను అంటే సొసైటీలో ఇప్పటికి స్టిల్ అండి సమ్‌వేర్ ట్రాన్స్‌జెండర్ అనంగానే దే మేడ్ ఫర్ బెగ్గింగ్, దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్. ఆ హ్మ్. దృష్టితో చూస్తా ఉంటారు. యాహ్! ఈవెన్ ఆహ్, ఒక పెద్ద కంపెనీలో ఉన్న వ్యక్తి, ఒక లెవెల్‌లో ఉన్న వ్యక్తి, వెల్ ఎడ్యుకేటెడ్ ఆ పర్సన్ కూడా బికాజ్ నేను ట్రాన్స్ అని తెలియగానే జాబ్ లేదు గానీ నీ నంబర్ ఇచ్చెళ్ళు నైట్‌కొస్తా అన్నాడు. లైక్ అలాంటి డిస్క్రిమినేషన్ నేను చాలా ఫేస్ చేశాను. హ్మ్. అప్పుడు నాకు ఐయామ్ థాంక్‌ఫుల్ టు జేఎల్ఎల్ కంపెనీ. ఆ కంపెనీ నాకు ఆపర్చునిటీ ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా జెండర్‌తో సంబంధం లేకుండా నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఐయామ్ థాంక్‌ఫుల్ జేఎల్ఎల్. యాక్చువల్‌గా వాళ్ళేం చెప్పారంటే నేను ట్రాన్స్ అని చెప్పొద్దు అని చెప్పలేదు. హ్మ్. బికాస్ ఆఫ్ మై జెండర్ మెనీ ప్లేసెస్‌లో నేను ఇలా రిజెక్షన్స్ హరాస్మెంట్స్‌కి, ఇచ్చారు. బుల్లింగ్స్‌కి గురయ్యాను కాబట్టి కంపెనీలో ఎంప్లాయీస్‌కి తెలిస్తే ఒకవేళ నీకే ప్రాబ్లమ్ అవ్వచ్చు. నువ్వు బాధపడొచ్చు కాబట్టి యూ లుక్ లైక్ ఎ గర్ల్. నువ్వు హ్మ్. అమ్మాయిలాగే ఉన్నావు. నువ్వు అమ్మాయిలాగే వర్క్ చేసుకో. నో ప్రాబ్లమ్ అని చెప్పారు. హ్మ్. అలా నేను 1 ½ ఇయర్ వరకు అమ్మాయిలాగే వర్క్ చేసుకున్నా. హ్మ్. కాకపోతే మనకేంటంటే 2018లో 377 యాక్ట్ వచ్చింది. హ్మ్. ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎల్‌జీబీటీక్వై ట్రాన్స్ వాళ్ళకి కూడా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్తుంది. హ్మ్. ఆ యాక్ట్ ప్రకారంగా ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ వాళ్ళు నన్ను ట్రాన్స్‌కి హైర్ చేసుకున్నారు కాబట్టి, "హర్షిని ఆల్రెడీ నిన్ను హైర్ చేసుకున్నాం కాబట్టి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు మా కంపెనీలో వర్క్ చేస్తున్నామని మేము రివీల్ చేస్తామని" చెప్పి నన్ను అడిగి రివీల్ చేస్తారు. హ్మ్. అంతేకాని నాకు సక్సెస్ వచ్చిన తర్వాత చేసుకోవటం అనేది కాదు. అంటే మీరన్నది కరెక్టే. సక్సెస్ వచ్చిన తర్వాత నా పేరు చెప్పుకోవాలని వెనెవర్ నేను ఒంటరిగా ఉన్నప్పుడు, స్ట్రగుల్ అవుతున్నప్పుడు నా దగ్గర లేకుండా వదిలేసి వెళ్ళిపోయి, ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఐ హ్మ్. డోంట్ బిలీవ్ దట్ రిలేషన్స్. ఆ రిలేషన్స్ కానీ, ఆ మనుషుల్ని కానీ మనం నమ్మలేము. మనము ఆళ్ళు నాకు ఏమీ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, జాబ్ ఆపర్చునిటీ లేనప్పుడు, నేను ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు దే గివ్ ఎన్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఎప్పటికీ నేను థాంక్‌ఫుల్‌గానే ఉంటాను. హ్మ్. ఎవరైతే నాకు ఏమీ లేనప్పుడు, నేను అవకాశం కోసం వెళ్ళినప్పుడు నా జెండర్‌తో సంబంధం లేకుండా నా టాలెంట్‌ని, నా ఎంథూసియాజంని చూసి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ నేను థాంక్‌ఫుల్‌గానే ఉంటానండి. హ్మ్. మీరన్నట్టు దేర్ ఆర్ మెనీ పీపుల్ కొంతమంది అలా కూడా ఉన్నారు. సక్సెస్ వచ్చిన తర్వాత దగ్గరకొచ్చేవాళ్ళు, సక్సెస్ లేనప్పుడు దూరంగా హ్మ్. ఉండేవాళ్ళు మెనీ ఉన్నారు. బట్ ఆ జాబు అయితే అలా ఏం కాదు. ఓకే. దట్ ఈస్ జస్ట్ మిస్‌కమ్యూనికేషన్ అంతే. అయితే ఇప్పుడు అంటే బిఫోర్ బికమింగ్ లైక్ అ విమెన్ హ్మ్. మీరు ఇప్పుడు విమెన్‌ని చూడంగానే అంటే మాకు ఇది ఏసుకోవాలి అని, హ్మ్. విమెన్ లాగా నడవాలి, విమెన్ లాగా ఇవి కట్టుకోవాలి, హ్మ్. ఇలాంటివి ఉన్నాయన్నారు యాహ్! కదా! డూ యూ ఎవర్ ఎన్వే వుమెన్? ఐ డిడ్ంట్ గెట్ యూ. సారీ. అది ఐ మీన్ మీకెప్పుడైనా కుళ్ళొచ్చిందా విమెన్ మీద? కుళ్ళొచ్చిందా అంటారా? ఆఫ్‌కోర్స్. ఆఫ్‌కోర్స్. అంటే నాట్ ఓన్లీ ట్రాన్స్‌కి కాదు. ఒక అమ్మాయి కూడా ఒక అందమైన అమ్మాయిని చూసి ఒక మంచి హస్బెండ్ దొరికితే ఈర్ష్య పడేది ఇది హ్యూమన్ నేచర్. ఆనందము, బాధ, ఈర్ష్య ఎవ్రీథింగ్ మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఎట్ ద సేమ్ టైమ్ నాలో కూడా ఒక అందంగా రెడీ అయిన అమ్మాయిని చూసినప్పుడు ఈర్ష్య పడేదాన్ని. లైక్ హ్మ్. నేను అలా రెడీ అవ్వలేకపోతున్నాను. ఆ అమ్మాయి రెడీ అయింది. లైక్ అంటే అందులో నాకొక క్రష్ ఉన్నాడు ఒక అబ్బాయి. హ్మ్. లైకు నేను మేల్ డ్రెస్‌లో ఉన్నప్పటి నుండి కూడా అతని బిహేవియర్ అతని కేరింగ్ అదంతా నాకు చాలా ఇష్టం. తర్వాత
అంటే బికాస్ ఆఫ్ మై జెండర్ నేను తనకి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారు. ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయాను. నేను ఐ హ్మ్. మూవ్ ఆన్. హి గాట్ మ్యారీడ్. ఆమె చాలా అంటే చాలా బాగా చూసుకుంటాడు. ఆమెను చూసినప్పుడు ఈర్ష్య వస్తది నాకు. అది నా ప్లేస్ కదా అనిపిస్తది. లైక్ సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. లైక్ అందంగా ఉన్నప్పుడు చిన్నప్పుడు అబ్బాయి డ్రెస్‌లో ఉన్నప్పటికి కూడా బిఫోర్ సర్జరీ హ్మ్. కూడా పెళ్లి చేసుకొని బాగా భర్తతో హ్యాపీగా ఉన్న అమ్మాయిని చూసినప్పుడు నేను అలా ఉండలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై జెండర్. నా కోరిక అలా కదా, నేను హ్మ్. పెళ్లి చేసుకోవాలి, నా భర్త పిల్లలు కుటుంబం హ్యాపీగా ఉండాలి అని అనిపించేది. అలా చూసినప్పుడు లిటిల్ బిట్ ఇన్సైడ్ బాధ, ఈర్ష్య 2 కలిపొచ్చాయి. హ్మ్. కొంచెం ఈర్ష్య, కొంచెం బాధ 2 కలిపొచ్చాయి అంతే. ఎక్కువగా అమ్మో నేను ఈర్ష్యపడి వాళ్ళు ఇట్లా అట్లా అని అంత ఈర్ష్య ఉండదు కానీ హుహు. లిటిల్ బిట్ వచ్చేది. ఈర్ష్య, బాధ 2 కలిపొచ్చాయి అంతే. ఓకే. సో, అయితే సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈక్వల్‌గా బతికే ఇదుంటది కాబట్టి, ఇప్పుడు విమెన్ తీసుకున్నాం అనుకోండి. వాళ్ళకే ఈక్వల్ షేర్ ఆఫ్ ఇదుంది. బట్ వై దే ఫైట్ ఫర్ 33% ఆఫ్ రిజర్వేషన్ అంటారు. హ్మ్. ఎందుకంటారు మీరు? ఉమెన్ ఎందుకు హ్మ్. ఫైట్ చేస్తున్నారని? ఎందుకు ఫైట్ చేస్తున్నారంటే నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ వాల్యూస్ పై వర్క్ చేశాను హ్మ్. రీసెంట్‌గా ఎన్‌జీఓ కుడలన్ ఎన్‌జీఓలో. ఇప్పటికీ స్టిల్ కొన్ని విలేజెస్‌లో ఆడవాళ్ళు అంటే వంటగదికే పరిమితం. హ్మ్. ఒక అమ్మాయి 10థ్ క్లాస్ పాస్ అయితది. చదువుకోవాలని ఆశ, కోరిక. నాన్న ఆడపిల్లవి నీకెందుకు చదువు? పెళ్లి చేసుకొని వంట నేర్చుకో, పెళ్లి చేసుకొని మొగుడికి వండిపెట్టు. లైక్ అలా ఉంది. హ్మ్. పెళ్ళయ్యాక ఒక సలహా ఇచ్చిందనుకో భర్తకి, ఆడదానివి నువ్వు నాకు సలహాలు ఇస్తావా అని కొట్టే భర్తున్నాడు. వంట సరిగ్గా చేయలేకపోతే వంట నేర్చుకో, వండిపెట్టు, వచ్చిన చుట్టాలను చూసుకో, పిల్లల్ని చూసుకో. అంతేగాని ఒక ఆడపిల్లకి సొంత ఆలోచనలు, సొంత కోరికలు, సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేని కుటుంబాలని, ఆడవాళ్ళని మనం ఎంతోమందిని చూడొచ్చు. హ్మ్. సో, అట్‌లీస్ట్ రిజర్వేషన్ ఇస్తే, గవర్నమెంట్ జాబ్స్ వస్తేనన్నా ఆ జనాలలో మార్పొస్తుంది అని ఫైట్ చేస్తున్నారు. హ్మ్. లైక్ అండి, మీరన్నట్టుగా భారత రాజ్యాంగం ఫండమెంటల్ రైట్స్‌లో కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం ఉంది. హ్మ్. కానీ ఎవ్రీవేర్ వి ఆర్ ఫేసింగ్ జెండర్ డిస్క్రిమినేషన్. జెండర్ పరంగా. హ్మ్. ఇప్పటికి స్టిల్ చూస్తుంటే ఇప్పుడు మన సిటీస్‌లో డెవలప్డ్ సిటీలో కాబట్టి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి సమానత్వం ఉంది. ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. ఒకరోజు తను వంట చేస్తాడు. ఒకరు అబ్బాయి వంట చేస్తాడు. ఒకరోజు బౌల్స్ తోముతారు. కొంచెం హ్మ్. జనరేషన్ హ్మ్. ఇప్పటికి మీరు విలేజెస్‌కెళ్ళి చూస్తే ఏదన్నా ఒకరోజు ఆ అమ్మాయికి హెల్త్ బాలేదు. సిక్‌లో ఉంది ఆడపిల్ల. వంట చేయలేదు గిన్నెలు నేను ఆడంగా ఉన్నా. ఆడదానివి నువ్వే ఆ పని చేయి. నేను ఆ హ్మ్. పని ఎందుకు చేస్తాను అంటే మెయిల్ డామినేటింగ్ సొసైటీలో మనమున్నాం. యూ షుడ్ మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. మెయిల్ హ్మ్. డామినేటింగ్ సొసైటీలో ఉన్నాను. అది ఆడవాళ్ళ పని. ఆడోళ్ళే చేయాలి. నేను చేయకూడదు. నేను మగాడిని. హ్మ్. నేను సొసైటీలో తిరిగొస్తాను. నేను ఆడంగి పనులు చేస్తానా అనే మగాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అంటే ఐ రెస్పెక్ట్ దోస్ మెన్. ఎవరైతే ఆడ, మగ జెండర్ లేకుండా ఆడవాళ్ళ ఆలోచనలకి, ఆడవాళ్ళ నిర్ణయాలకి, ఆడవాళ్ళ చదువుకి, వాళ్ళ బిహేవియర్‌కి, వాళ్ళ కోరికలకి రెస్పెక్ట్ ఇస్తారో వాళ్ళందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. దేర్ ఆర్ 50 హ్మ్. పీపుల్ ఉన్నారు. ఇప్పటికి స్టిల్ ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ ఆలోచనలకి, వాళ్ళ నిర్ణయాలకి, వాళ్ళ చదువుకి, వాళ్ళకి డిగ్నిటీ లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్, బుద్ధి రావాలి అంటే ఉమెన్ అబ్బాయిలతో సమానంగా పని చేయాలి. హ్మ్. పని చేయాలి అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఏంటంటే ఎళ్తుర్రు, జాబ్ చేస్తారు, వస్తారు. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ తిరగాలంటే జాబ్ కోసం ఆఫీస్‌లకెళ్ళాలి, తిరగాలి, ప్రైవేట్ జాబ్ చేయాలన్నా కూడా సెక్యూరిటీ లేకపోవటం, జాబ్ ఏం చేస్తావులని ఇంట్లో కూర్చోబెట్టడం ఇలాంటివి జరుగుతుంది. హ్మ్. అట్‌లీస్ట్ రిజర్వేషన్ ఉంటే అన్నా ఆడవాళ్ళు బయటకొచ్చి జాబ్ చేస్తారు. చదువుకున్న ఆడవాళ్ళు జాబ్ లేకుండా ఉండటం వల్ల కూడా తల్లిదండ్రులు ఏంటి చదువుకున్న జాబ్ లేదుగా అని చదువు ఆపించేయటం హ్మ్. ఆడవాళ్ళని అలా జరుగుతున్నాయి. అట్‌లీస్ట్ రిజర్వేషన్ ఉంటేనన్నా ఆడవాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ పెరుగుతుంది. చదువు పెరుగుతుంది. ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఆడవాళ్ళు చదువుకుంటే కుటుంబానికి లాభం, సొసైటీకి లాభం, అన్ని వాళ్ళ లాభాలే ఉన్నాయి కానీ నష్టమైతే లేదండి. సో, అట్‌లీస్ట్ అంటే మేల్ డామినేటింగ్ సొసైటీ నుండి ఈక్వాలిటీ రావాలి. ఆడ, హ్మ్. మగ ఇద్దరు సమానమే అని మనం ప్రూవ్ చేసుకోవాలి అంటే రిజర్వేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అంటే డూ యూ సపోర్ట్ ట్రాన్స్‌కి కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలి అని? డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో ట్రాన్స్ వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. హ్మ్. మన తెలుగు స్టేట్స్‌లో రిజర్వేషన్ అనేది లేదు. కల్పించలేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ పర్సన్స్ కూడా చదువుకొని హ్మ్. జాబ్ ఆపర్చునిటీస్ లేక కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటున్నారు. అదే ఒకవేళ రిజర్వేషన్ ఉంటే వాళ్ళకి జాబ్ దొరికితే వాళ్ళ జీవితం కూడా మారుతుంది కదా! హ్మ్. వాళ్ళు కూడా రెస్పెక్టబుల్
కంఫర్టబుల్ లైఫ్ బ్రతకగలరు కదా! అంటే అందరికీ నాకున్నటువంటి స్టామినా, ఓటమిని ఎదిరించి ధైర్యంగా నిలబడే శక్తి ఉండకపోవచ్చు. జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటది, చదువుంటది. జాబ్ కోసం వెళ్తారు. అక్కడ డిస్క్రిమినేషన్ ఎదురవుతుంది. జెండర్ డిస్క్రిమినేషన్ ఎదురవుతుంది. హరాస్మెంట్ అవుతుంది. మన జీవితాలు ఇంతే. మన జెండర్‌కి జాబ్ ఉండదు, గౌరవం ఉండదని డిసప్పాయింట్‌మెంట్‌లో వచ్చేసి మళ్ళా అదే లైఫ్‌లో లీడ్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ రిజర్వేషన్ ఉండి, జాబ్ ఆపర్చునిటీస్ ఉండి, ఒక గౌరవం ఉంటే కొంతమంది జీవితాలన్నా మారతాయి. ఎవ్రీబడీ డిజర్వ్ రెస్పెక్ట్ కదండీ! అవును. వాళ్ళకి కూడా రెస్పెక్ట్ వస్తుంది. ఎవరు మాత్రం చీచా అనుకుంటూ గౌరవం లేని బతకాలని ఎవరు కోరుకోరు. అట్‌లీస్ట్ జాబ్ ఆపర్చునిటీస్, రిజర్వేషన్ ఉంటే కొంతమంది జీవితాలన్నా మారుతాయి. జాబ్ చేసుకుంటూ గౌరవంగా బ్రతకగలరు అనేది వాళ్ళని చూసి ఇంకొంతమంది మారగలరు. వాళ్ళని చూసి నెక్స్ట్ రాబోయే జనరేషన్‌లో ఇంకా అలా లేకుండా ఈక్వాలిటీతో, అందరి సమానత్వంతో ఒక అబ్బాయి, అమ్మాయి ఎలా అయితే జాబ్ చేసుకొని గౌరవంగా బ్రతకగలరో, ట్రాన్స్ వాళ్ళు కూడా జాబ్ చేసుకొని ఇలా గౌరవంగా బ్రతికితే ఇప్పుడు సొసైటీలో చాలామంది అంటున్నారు కదా! మా ఇంటికొచ్చి కూడా వచ్చేసి అలాంటివి కూడా ఉండవు. అవి కూడా తగ్గిపోతాయి. అవును. అందరికీ రెస్పెక్ట్ వస్తుంది. సొసైటీలో శాంతి భద్రతలు ఉంటాయి. ఎవ్రీథింగ్ డిజర్వ్. కాబట్టి రిజర్వేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వస్తేనే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో మీ జీవితంలో ఇప్పటివరకు మీరు మీ మదర్ ఎలాంటి సపోర్ట్ చేశారో చెప్పారు కదా ఇందాక. సో మీ సిస్టర్స్ కూడా ఉన్నారన్నారు. మీ సిస్టర్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి? వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నప్పుడు లేకపోతే ఇట్లాంటివి చేసినప్పుడు? అంటే తెలిసి తెలియని వయసు కదా! వాళ్ళ నుండి నాకు సపోర్ట్ చిన్నప్పుడు ఏం దొరకలేదు. బట్ ఇప్పుడైతే ఐయామ్ ఓకే. సో, వాళ్ళు ప్రౌడ్‌గా మా చెల్లి అని చెప్పుకుంటారు. మా తమ్ముడు మా అక్క అని గర్వంగా చెప్పుకుంటాడు. ఐయామ్ వెరీ హ్యాపీ. బికాజ్ నా వల్ల వాళ్ళు కూడా కొంచెం అవమానాలు పడటం జరిగింది. బికాజ్ ఆఫ్ మై జెండర్. నేను ముంబై ఎళ్లి అక్కడ సాఫ్ట్‌వేర్ జాబ్, మోడలింగ్ కెరియర్‌లో ఉన్నప్పటికీ కూడా సో, సమ్ పీపుల్ యూజ్డ్ టు ఆస్క్ మా రిలేటివ్స్ కానీ, నా క్లాస్‌మేట్స్ కానీ, సమ్ పీపుల్ మా అక్కని, మా తమ్ముడిని, మీ సిస్టర్ హిజ్రాగా మారిపోయారు కదా! ట్రైన్‌లో బెగ్గింగ్ చేస్తారా? షాప్స్‌లో బెగ్గింగ్ చేస్తారా? లైక్ అట్లా సూటిపోటి మాటలతో అడగటం జరిగేది. నా వల్ల బికాస్ ఆఫ్ మై జెండర్ వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తారు. యాహ్! బికాస్ అంటే ఇప్పుడు మీ మదర్ కంటే తను ఎక్కువ జీవితాన్ని చూసారు. తనకి తెలుసు తన పరిస్థితులను అర్థం చేసుకునే పొజిషన్ ఉంది. బట్ మీ సిస్టర్స్ ఏంటంటే సిమిలర్ టు యాహ్! యువర్ ఏజ్ గ్రూప్ కదా! యాహ్! వాళ్ళకి అదంతా కొత్త అయ్యుండొచ్చు. యెస్. కొత్తగా ఉండేది. బాధపడేవాళ్ళు. నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు. వాళ్ళు అట్లా అంటున్నారు, వీళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పి ఏడ్చేవాళ్ళు. నేను వాళ్ళకి మోటివేట్ చేసేదాన్ని. మన లైఫ్ ఎవరి కోసమో కాదు. మనకి నచ్చినట్టు మనం బ్రతకడానికి. ఎవరి కోసమో సాక్రిఫైస్ అయ్యి మనము 4 గోడల మధ్య బతకాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ మై లైఫ్. నా లైఫు నాకు నచ్చినట్టుగా బ్రతికే హక్కు, నాకు నచ్చినట్టుగా నా లైఫ్‌ని డిజైన్ చేసుకునే హక్కు నాకుంది. ఇది స్వతంత్ర భారతదేశం. ఎవ్వరు మనల్ని బ్లేమ్ చేయడానికి, ఎవరు మనల్ని ప్రశ్నించడానికి అర్హత లేదు. మన వైపు ఒక వేలు చూపిస్తున్నాడంటే వాళ్ళకెళ్ళి 4 ఏళ్ళు చూపిస్తాయి. వాళ్ళ వేలు వాళ్ళని చూసుకోమని సలహా ఇచ్చేదాన్ని. ఎట్ ద సేమ్ టైమ్ నేను హైదరాబాద్ రావడానికి రీజన్ కూడా అదే. నేను ముంబైలో ఉన్నప్పుడు మోడలింగ్, సాఫ్ట్‌వేర్ జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. పీపుల్ యూజ్డ్ టు ఆస్క్ మా అక్క, మా తమ్ముడు ఫోన్ చేసి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు ఏడుస్తున్నప్పుడు ఐ డిసైడెడ్ నేను పుట్టి పెరిగిన చోట నాకు అవమానాలు జరుగుతుంటాయి. నేను ముంబైలో ఎళ్లి ఏదో సక్సెస్ అయ్యి, ఏదో చేసి నాకేంటి ప్రయోజనం? సో, నేను వెళ్ళాలి. నా తెలుగు ప్రజల మధ్యలో నా మదర్ ప్లేస్‌లో నేను ఐ హావ్ టు డూ సంథింగ్ బెటర్. కొంతమంది ఆలోచన విధానాన్ని, కొంతమంది థింకింగ్‌నన్నా నేను మారిస్తే సో, ఇట్ వుడ్ బి బెటర్ అనిపించి అట్లనే నేను 2019లో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో, దాని తర్వాత ఐ డిడ్ మెనీ థింగ్స్ ఆఫ్టర్ అంటే మా ఊర్లో సాక్షి పేపర్‌లో మెయిన్ ఎడిషన్‌లో నా గురించిన స్టోరీ వచ్చిన తర్వాత పీపుల్ రియలైజ్డ్ అమ్మో! వర్షిని డూయింగ్ గ్రేట్ అసలు యాక్టింగ్, మోడలింగ్ లైక్ మిలిటరీ సెక్టార్స్‌లో దూసుకుపోతుంది అని. తర్వాత లైక్ మన బీబీసీ ఛానెల్‌లో గానీ, టీవీ 9లో పెద్ద పెద్ద ఛానెల్స్‌లో నాది సక్సెస్ జర్నీ వేశారు. అప్పుడు పీపుల్ ఆర్ రియలైజ్డ్. ఎట్ ద సేమ్ టైమ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేశాను. అట్లా యాక్టింగ్‌లో, మోడలింగ్ నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు వర్షినిని నా సీరియల్‌లో చూసాము, ఆ మూవీలో చూసాము. లైక్ ఇది ఇంటర్వ్యూ చూసాము. హౌ స్ట్రగుల్స్ యూ ఫేస్డ్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పడం. ఎట్ ద సేమ్ టైమ్ లాక్‌డౌన్ టైంలో నేను ఎన్‌జీఓస్ త్రూ మా విలేజెస్‌లో, కమ్యూనిటీలో సర్వీస్ చేశాను. ఆ సర్వీసెస్‌కి నాకు బెస్ట్ నేషనల్ సర్వీస్ అవార్డ్ కూడా వచ్చింది. ఇలా అవార్డ్స్ రావటం పేపర్స్‌లో, న్యూస్‌లో చూసి పీపుల్ రియలైజ్డ్. దాని తర్వాత రీసెంట్‌గా తెలంగాణ
ఆవిర్భావ సంబరాలలో అంటే మన చైర్ లీడర్ మనకి ఎవరైతే సపోర్ట్ ఉన్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్ చేశారు. అప్పుడు నా చైర్ లీడర్ నాకు చిన్నప్పటి నుండి నా సక్సెస్‌కి, నా విజయానికి కారణం మా అమ్మ. బట్ షీ ఈస్ నో మోర్ నౌ. అట్లా మా తమ్ముడికి పిలిసి మా తమ్ముడికి సన్మానం చేశారు. లైక్ హీరో నాని గారి చేతుల మీదుగా సన్మానం జరిగింది. అప్పుడు హి వాజ్ లిటరల్లీ క్రైడ్. ఒకప్పుడు నీ వల్లే నాకు అవమానం, నీ వల్లే నన్ను బుల్లింగ్ చేస్తున్నారు. మీ బ్రదర్ ఇలా తేడా 0.5 నన్ను ఏడిపించారు. ఇప్పుడు నీ వల్ల నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద నాకు సన్మానం జరిగింది. నాకు అవార్డ్ ఇచ్చారు. నాకు సాల్వా హి వాజ్ లిటరల్లీ వెరీ హ్యాపీ. హి క్రైడ్. నన్ను హగ్ చేసుకొని ప్రౌడ్‌గా ఏడ్చాడు. దట్ మచ్ ఆఫ్ చేంజ్ ఐ ఓన్లీ బ్రింగ్. నేను ఆ చేంజ్ నేను నా ఫ్యామిలీ నుండి లేకపోతే సొసైటీ నుండి నేను తీసుకురాగలిగాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మా బ్రదర్ మ్యారేజ్ కూడా మొత్తం నా చేతుల మీదుగానే. అంతా మా అక్క ఇష్టం. మా అక్క ఏం చెప్తే అది అన్నట్టుగా నాకు అంత రెస్పాన్సిబిలిటీ, అంత బాధ్యత నాకు ఇచ్చాడు. సో అమ్మా నాన్న లేనందుకు ఐ థ్యాంక్స్ టు గాడ్. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అట్లీస్ట్ నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ప్రేమించే అక్కల్ని, తమ్ముడిని, రిలేటివ్స్ని ఇచ్చాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడైతే మీరు హర్షిని, అప్పుడు యాక్చువల్లీ ఐ డోంట్ యూస్ టు సే, అంటే నాకేం ప్రాబ్లం లేదు చెప్పడానికి. బట్ అది డెడ్ నేము. నేను అన్నీ మార్చేసుకున్నాను. ఇష్టం లేని లైఫ్, ఇష్టం లేని జెండర్. ఎట్ ద సేమ్ టైం నాకు ఇష్టం లేకుండా నాకు నచ్చని జీవితం నేను బ్రతికాను కాబట్టి అసలు ఆ మెమరీస్ కూడా తెలుసుకోవడం అంటే భయం ఉంటుంది. బాధ, భయము అంటే తను ఇవే కదా, చెప్పుకోవడానికి ఇష్టపడను. బట్ హర్షిని అంతే. అంటే సమ్ ఐ మీన్ నేమ్ ఎక్స్ టు హర్షిని నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్ టు మిస్ యూనివర్స్ వయా ముంబై, ఈ జర్నీ అంతా చూసుకుంటే ఈ మూమెంట్లో, ఈ పర్టికులర్ మూమెంట్లో, లేకపోతే మీరు క్రౌనింగ్ చేయించుకున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇట్ వాజ్ వండర్ఫుల్. అంటే ఇలా క్రౌనింగ్ అవుతున్నప్పుడు కూడా అండి ఆ క్రెడిట్ అంతా కూడా నేను మా అమ్మకే ఇస్తాను. ఎందుకంటే తను డ్రీమ్ చేస్తారు నా లైఫ్ని. నా లైఫ్ అందరిలాగా ఉండకూడదని షీ డిజైన్డ్. నా లైఫ్లో నాకు వచ్చే ప్రతి సక్సెస్, ప్రతి విజయం, ప్రతి అవార్డు, ప్రతి సన్మానం కూడా మా అమ్మకే చెందుతాయి. ఐ ప్రౌడ్లీ సెయింగ్. ఎందుకంటే నా క్రౌన్ అక్కడ నేను స్టేజ్ మీద టాప్ 10 లిస్ట్లో నించున్నప్పుడు వెన్ ఎవర్ ఐ అనౌన్స్ చేస్తా, అంటే అక్కడ యూనివర్స్ లెవెల్ కాంపిటీషన్ ఎలా ఉంటాయి, లైక్ ఫిమేల్స్ లాగే ఉంటాయి. మెనీ కంట్రీస్ నుండి 24-25 కంట్రీస్ నుండి వస్తారు. అందులో నుండి టాప్ 10 లిస్ట్ని ఫస్ట్ పిలుస్తారు. మిగతా వాళ్ళందరూ ఎంటీ హ్యాండ్స్తో, అంటే ఖాళీ చేతులతో, బాధతో వెనక్కి తిరిగి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వెన్ ఎవర్ హర్షిని మేకలా ఫ్రమ్ ఇండియా అని నా పేరు అనౌన్స్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని ఐ థ్యాంక్ టు మై మదర్ అండ్ దేవుడికి, మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకున్నాను. బికాస్ నేను ఇంటర్నేషనల్ స్టేజ్లో ఈ లెవెల్కి తర్వాత టాప్ 10లో నుండి మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. నాకు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా హూ ఈజ్ యువర్ రోల్ మోడల్, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అన్నప్పుడు నేను మా అమ్మ గురించే చెప్పాను. నాకు తెలియకుండానే మనకి అక్కడ వాళ్ళు మన మైండ్ సెట్ని, మన టాలెంట్ని, మన స్పాంటినిటీని చెక్ చేయటానికే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ పెడతారు. నాకు తెలియకుండానే మా అమ్మ గురించి చెప్పేశాను. యాక్చువల్గా హూ ఈజ్ యువర్ రోల్ మోడల్, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ అన్నప్పుడు ఐ యూస్ టు సే మై రోల్ మోడల్ ఈజ్ మై మామ్. వెన్ ఎవర్ ఐఎమ్ చైల్డ్ ఐ యూస్ టు సీ, మా అమ్మని చూస్తూ పెరిగాను. మా అమ్మలాగా శారీ కట్టుకోవాలి, అమ్మలాగా రెడీ అవ్వాలి అనే ఆలోచనలోనే పెరిగాను. అమ్మే నా లైఫ్ దిద్దారు, అమ్మే నా రోల్ మోడల్ అని చెప్పుకున్నాను. బిఫోర్ సమ్ ఇయర్స్ ఇప్పుడు సడన్లీ కొంతమంది అడిగారు అనుకో, నా రోల్ మోడల్ మదర్ తెరిస్తే కానీ, నా ఇన్స్పిరేషన్ ప్రియాంక చోప్రా గారు మోడల్ అని చెప్పి చెప్తా. స్టేజ్ మీద సడన్లీ నాకు స్ట్రైక్ అవ్వాల, మా మదరే అని చెప్పాను. లైక్ అలాంటివి టెస్ట్ చేస్తుంటాను అనమాట. మన ఆలోచనలో నుండి కూడా పోరు. హూ సపోర్టెడ్ అస్, మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు మన లైఫ్లో లేకపోవచ్చు, కానీ మన ఆలోచనలో, మనం చేసే ప్రతి పనిలో, మనం ఎవ్రీవేర్ మనతోనే ఉంటారని ఐ బిలీవ్ దట్. సో అమ్మ గురించే వచ్చారు. టాప్ 6 అనౌన్స్ చేస్తారు. తర్వాత టాప్ 5th రన్నర్‌అప్‌గా జ్యూరీ అవార్డ్స్ నాకు ఇచ్చినప్పుడు కూడా ఐ థ్యాంక్ టు మై మదర్ అండ్ ఐ థ్యాంక్ టు గాడ్ ఓన్లీ. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎక్కడైతే నాకు అవమానాలు, అవహేళనలు దొరికాయో, ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వచ్చిందో, ఎక్కడైతే రిజెక్షన్స్ వచ్చాయో, ఎక్కడైతే ఫెయిల్యూర్స్ చూసానో, అదే జనాల మధ్యలో ఇప్పుడు సక్సెస్, అదే జనాల మధ్య నాకు క్లాప్స్ కొట్టడం, నాకు అవార్డ్స్ ఇవ్వటం, నాకు సన్మానం చేయటము, వాళ్ళందరూ నన్ను ప్రౌడ్గా వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నన్ను అప్రిషియేట్ చేయటం. ఇట్ వాస్ ఎ గ్రేట్ జర్నీ. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్
హూ సపోర్టెడ్ మీ, హూ ఎంకరేజెస్ మీ. ఎవరైతే నాకు ఏమీ లేనప్పుడు, ఒంటరితనంలో ఉన్నప్పుడు, ఆపర్చునిటీ కోసం వెళ్ళినప్పుడు నాకు ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్గా ఉంటాను. నాకైతే చాలా వండర్గానే ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడ నుండి మీరు అన్నట్టుగా ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఆఫ్టర్ మెనీ రిజెక్షన్స్ ముంబై టు యూనివర్స్ వరకు వెళ్ళటం అనేది డ్రీమ్ కమ్ ట్రూ. నా డ్రీమ్ నిజమే నెరవేరింది అని అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైమ్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ మిస్ యూనివర్స్ కోసం నేను ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకున్నాను. వాట్ ఈస్ దట్? ఐ కాంట్ టెల్ యూ. సో మిస్ చేసుకున్నాను. యా, బట్ హోప్ఫుల్లీ ఐ గెట్ బ్యాక్. త్వరలో మళ్ళీ వస్తుందనే హోప్ అయితే ఉంది. సినిమా కదా. అలాంటిది అనుకోండి. అయితే అంటే ఓకే, మీరు డిసైడ్ అయ్యారు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండాలని. మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద చాలా ఉంది కాబట్టి మీరు డిసైడ్ అయ్యారు అంత స్ట్రాంగ్గా. బట్ వై సో మెనీ ఫీల్డ్స్? వై ఆర్ యూ ట్రయింగ్ సో మెనీ ఫీల్డ్స్? యా, ఐ టెల్ యూ. నేను స్టార్టింగ్ సో మెనీ ఫీల్డ్ అంటే ఒక దాంట్లో రిజెక్షన్ వచ్చింది, ఒక దాంట్లో ఫెయిల్యూర్ వచ్చింది, ఒక దాంట్లో మనం అడ్జస్ట్ అవ్వలేదు అనుకున్నప్పుడు అక్కడే ఉండి హర్ట్ చేసుకొని, మనల్ని మనం హర్ట్ చేసుకొని, కాంప్రమైజ్ చేసుకొని బ్రతకాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. వీ కెన్ షిఫ్ట్ సమ్వేర్, అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి శరీరంలో పుట్టినప్పటికి కూడా నేను అబ్బాయిని కాదు, నేను అమ్మాయిని రియలైజ్ అయ్యి నేను మూవ్ ఆన్ అయ్యి నా లైఫ్ని డిజైన్ చేసుకున్నప్పుడు నా కెరీర్లో నేను వై షుడ్ ఐ కాంప్రమైజ్? నేను కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. లెక్చరర్ జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు అబ్బాయిగా నేను చేయాలనుకోలేదు. ఐ వాంట్ టు బికమ్ ఏ గర్ల్. నేను గర్ల్గా మారితే వాళ్ళు ఆపర్చునిటీ ఇవ్వలేదు. దట్స్ వై నేను లెక్చరర్ జాబ్ వదిలేయాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ నేను ముంబైలో ఉన్నాను. ముంబై నుండి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలంటే జాబ్తో నేను షిఫ్ట్ అవ్వలేను. అందుకోసమే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఒకదాని మీద ఉండాలనుకోవట్లేదు. ఎందుకంటే ఐ లవ్ ఫ్యాషన్ ఫీల్డ్. ఫ్యాషన్ ఫీల్డ్లో నేను ఉండాలి, నేను ఫ్యాషన్ ఫీల్డ్, గ్లామర్ ఫీల్డ్లో ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు మనం ఏదన్నా జాబ్లో ఒక్క దాంట్లోనే స్ట్రక్ అయిపోయాము అనుకోండి, నా డ్రీమ్స్ అక్కడ ఫుల్ స్టాప్ అయిపోతాయి. నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉంటే మెనీ సెక్టార్స్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే ప్రొఫెషనల్ లైఫ్ని క్యారీ చేసుకుంటున్నా, ఎట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ని కూడా క్యారీ చేసుకున్నా. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసాను అని ప్రొఫెషనల్ లైఫ్ అక్కడ ఇండి చేయలేదు నేను. దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో 1 year కాంట్రాక్ట్. అది అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేటర్గా 1 year చేస్తాను, స్వాతి లక్ర మ్యామ్, శృతి మ్యామ్ దగ్గర. ఐ గాట్ అప్రిషియేషన్స్. దాని తర్వాత నేను ఎన్జిఓలో ఇందాక చెప్పినట్టుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ మీద వర్క్ చేస్తాను. అది కూడా ఒక సర్టెన్ పీరియడ్ వరకే ఉంటాయి ఫ్రీలాన్సింగ్ వర్క్స్. 1.5 year వరకు అక్కడ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత మేబీ ఐ గెట్ సమ్ వర్క్. అది ప్రొఫెషనల్ లైఫ్లో అలా వెళ్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కూడా అది క్యారీ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆన్ స్క్రీన్ ఉండాలి, నా గ్లామర్ నేను కాపాడుకోవాలంటే బీయింగ్ ఏ ఆర్టిస్ట్గా, మోడల్గా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆర్టిస్ట్గా, మోడల్గా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు ఆపర్చునిటీస్ రాకపోవచ్చు. సమ్ టైమ్స్ ఫుల్ బిజీగా షెడ్యూల్ ఉంటుంది, సమ్ టైమ్స్ కంప్లీట్ ఖాళీగా ఉంటాం. ఖాళీగా ఉండటం కన్నా ఐ హావ్ టు డూ సంథింగ్ బెటర్. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ యాంకరింగ్ చేస్తాను అనుకో, నాకు షూట్స్ లేనప్పుడు యాంకరింగ్ చేసుకుంటే ఆ క్యాన్ మనీ ఎర్న్ అవుతుంది, అట్ ద సేమ్ టైం స్క్రీన్ మీద కూడా ప్రజెంటేషన్ ఉంటుంది మనం పోకుండా. అలా నేను ఆలోచించుకొని నేను మల్టిపుల్ వర్క్స్ ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. అది తప్పని నేను అనుకోను, ఎందుకంటే మనం చేయగల శక్తి ఉంది, మనకు సామర్థ్యం ఉన్నప్పుడు చేసుకోవాలి. ఒక సెక్టార్లో ఉన్నప్పుడు ఈ సెక్టార్లో మనము నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, డిస్క్రిమినేషన్ వచ్చింది, నాకు సక్సెస్ లేదు, 100% ఇవ్వలేకపోతున్నా అని అన్నప్పుడు అక్కడ కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్లో హెచ్ఆర్గా చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు ఆ జాబ్ చేస్తూనే నేను యాక్టింగ్ చేయాలంటే నాకు టైం దొరుకుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ అంటే వెరీ స్ట్రెస్డ్, యూనో. మార్నింగ్ 7కి వెళ్తే ఈవినింగ్ 7 అయ్యి ఇంటికి వచ్చారు. వీకెండ్ ఎప్పుడు వస్తా అని ఎదురు చూస్తాం. వీకెండ్ వచ్చినప్పుడు హాయిగా రెస్ట్ తీసుకుంటాం. అదర్ థింగ్స్ ఐ క్యాంట్ మేనేజ్. సో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. సో అన్నీ కావాలనుకుంటే కుదరదు. అందువల్ల నేను ఆ ఫీల్డ్లో సర్టెన్ పీరియడ్లో నాకు అది నెసెసరీ. ఆ సర్టెన్ పీరియడ్ దాటైపోయిన తర్వాత ఇప్పుడు నాకు అది నెసెసరీ కాదు, నాకు ఇప్పుడు ఇది నెసెసరీ. అందుకని ఆ ఫీల్డ్ వదిలేసి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు ఇది నెసెసరీ ఉంది, నాకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఐ కెన్ కంటిన్యూ విత్ దిస్ ఫీల్డ్ సమ్ టైమ్స్. ఆఫ్టర్ దట్ ఈ ఫీల్డ్ నాకు పర్మనెంట్ కాదు, నెసెసరీ కాదనిపిస్తుంది, దట్ ఈస్ బెస్ట్ అనిపించినప్పుడు ఐ కెన్ స్విచ్.
అది నా ఒపీనియన్, నా డెసిషన్. ఎక్కడైతే మనం 100% ఇవ్వగలమో అక్కడ ఉండాలి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను ఆన్ స్క్రీన్ గ్లామర్ ఫీల్డ్‌లో 100% ఇవ్వగలను అనే నా మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఐయామ్ హియర్ నౌ. ఓకే. సో బిఫోర్ దట్ నేను సాఫ్ట్‌వేర్ జాబ్ అది నాకు నెసెసరీ. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం, జాబ్ కోసం, అమ్మ నాన్న లేరు, నేను బ్రతుకు తెరువు కోసం అది నెసెసరీ. నెసెసరీ వేరు, డ్రీమ్ వేరు. సో దట్స్ వై నేను స్విచ్ మూవ్ అవటం జరిగింది అంతే. ఓకే. అయితే మీ మీద అగైన్ మీ మదర్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అలానే మీరు కంప్లీట్ ఫీమేల్గా ట్రాన్స్ఫార్మ్ జరిగే సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఐ మీన్ కెన్ యూ బికమ్ ఎ మదర్? డెఫినెట్లీ. నా దృష్టిలో మదర్హుడ్ అంటే భర్త ఇవ్వటమే తల్లి కాదు అని నేను ఫీల్ అవుతాను. కంటేనే తల్లి అని అనుకుంటే ఈజ్ ఇట్ పాసిబుల్? నో, నాట్ పాసిబుల్. అంటే దేర్ ఇస్ పాసిబిలిటీ కూడా ఉంది. అంటే బిగ్ సర్జరీ చేసుకోవాలండి. అంటే ఇప్పుడు ఇండియాలో ఆ సర్జరీ ఇంకా రాలేదు. లైక్ బ్యాంకాక్, సింగపూర్, అమెరికా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో సర్జరీ అవైలబుల్ ఉంది. బట్ డెలివరీ టైంలో రిస్క్ ఉండొచ్చు. బేబీకిను ఇద్దరికి కూడా చనిపోయే ఛాన్స్. యూపీలో ఒకళ్ళు సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా క్యారీ బ్యాగ్ ఇంప్లాంట్ సర్జరీ అంటారు దాన్ని. ఆ సర్జరీ పాసిబిలిటీ ఉంది కానీ వెరీ రిస్క్. చేసుకోరు 99%, 1% ఎక్కడో ఒకరు చేసుకుంటారు. బట్ ఐ డోంట్ డూ సర్జరీ. మీరు తల్లి కాగలరా, పాసిబిలిటీ ఉందా అని అడిగారు కాబట్టి కనకపోయినా నేను తల్లి కాగలను. ఎందుకంటే ఇప్పుడు నా క్యారీ బ్యాగ్ పెట్టుకొని నా బిడ్డని నేను కనాలి అన్న ఆలోచన ఏమి లేదండి. ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా పిల్లలు కనలేని వాళ్ళు ఉన్నారు. అలా అని వాళ్ళు తల్లులు కాకుండా ఉండటం లేదండి. అడాప్ట్ చేసుకున్నారు సరేగసి ద్వారా, మళ్ళీ దేర్ ఇస్ ప్రాసెస్ ఉంది. అలా అని కంటైన తల్లి అంటే ఇప్పుడు చెత్త కుప్పల్లో, రోడ్డు పక్కన, మురికి కాలువలో పిల్లలు పడేస్తున్నారు. వాళ్ళందరూ తల్లిలా మన దృష్టిలో? తల్లిలే కాదు, కంటైన తల్లి కాదు. మదర్హుడ్ అంటే ఏంటంటే ఒక బేబీకి ఒక లవ్ ఇవ్వటం, బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వటం, కేర్ ఇవ్వటము, ఒక తల్లి పాత్ర ఇవ్వటం, అది నా దృష్టిలో తల్లి అంటే. ఐ కాంట్ గివ్ బర్త్, నేను పిల్లల్ని కనలేను, బట్ ఐ కెన్ బి ఎ మదర్. బేబీని అడాప్ట్ చేసుకుంటాను. నన్ను మా అమ్మ ఎంత ప్రేమగా చూసిందో ఆ ప్రేమని ఎవరూ లేని, తల్లిదండ్రులు లేనటువంటి ఒక బేబీని అడాప్ట్ చేసుకొని ఐ కెన్ గివ్ దట్ లవ్. ఆ ప్రేమని నేను ఆ బిడ్డకి ఇవ్వగలను. ఒక బ్యూటిఫుల్ లైఫ్ని నా బిడ్డకి ఇవ్వగలను అనే నమ్మకం నా మీద ఉంది. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. సో డెఫినెట్లీ ఐల్ బి మదర్. ఖచ్చితంగా నేనైతే తల్లి అవ్వాలని అనుకుంటున్నా. అదొక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనండి. అమ్మ అనే పిలుపులో ఎంతో లైక్ వైబ్రేషన్స్, అది ఎక్స్ప్లెయిన్ చేయలేనంత లవ్ ఉంటుంది ఆ పిలుపులోనే. ప్రపంచంలో ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉంటుందండి. లైక్ పిల్లల ప్రేమలో ఉండొచ్చు, భర్త ప్రేమలో ఉండొచ్చు, భార్య ప్రేమలో ఉండొచ్చు, కానీ నిస్వార్థమైన, మన నుండి ఏమీ ఆశించకుండా మన సక్సెస్ కోసం, మన అభివృద్ధి కోసం, మన ఆనందంగా ఉంటే ఆనందపడే ఒకే ఒక ప్రేమ అంటే తల్లి ప్రేమ మాత్రమే. ఆ ప్రేమలో ఎటువంటి కలుషితం ఉండదు తల్లి ప్రేమ. సో ఆ ప్రేమ నాకు దొరికింది. నేను ఆ ప్రేమను నా బిడ్డకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ విల్ బి మదర్. హౌ సూన్ కెన్ వి ఎక్స్పెక్ట్? అంటే ఇప్పుడు తల్లి అయిపోతాము అనగానే వెంటనే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బేబీని తీసుకోగానే ఐ హ్యావ్ బ్యూటిఫుల్ ఇమాజినేషన్, లైక్ డ్రీమ్స్ ఉన్నాయి. నా బిడ్డను బాగా చదివించాలి. లైక్ తాను ఏమవుతానంటే లాయర్ అవుతాను, డాక్టర్ అవుతాను, లైక్ ఏమవుతే అది చదివించాలి అని నా కోరిక ఉంది. ఇప్పుడు బేబీని అడాప్ట్ చేసుకొని ఇట్లా వదిలేసేసి నా ప్రొఫెషనల్ లైఫ్లో నేను తిరిగితే ఆ ప్రేమ నాకు దూరం అవుతుంది. ఇప్పుడు కొంచెం సెటిల్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నాను. సో ఐఎమ్ సెటిలింగ్ నౌ. విత్ ఇన్ సూన్ 2-3 ఇయర్స్లో కొంచెం నేను ఓన్ హౌస్ ప్లాన్ చేసుకుంటున్నాను. ఓన్ హౌస్ తీసుకొని ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఉన్నాను. నా బిడ్డను బాగా చదివించగలను. ఫీజులు కట్టడానికని ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. హస్బెండ్ లేడు, కుటుంబం లేదు కాబట్టి నా బిడ్డకి ఏ లోటు లేకుండా నేను చూసుకోగలను. నా బిడ్డను అందరూ పిల్లల్లాగా నా బిడ్డ సంతోషంగా ఉండగలదు. ప్రేమను నేను అందించగలను. ఇనఫ్ టైం తనతో నేను స్పెండ్ చేయగలను అని నేను అనుకున్న రోజు వెరీ సూన్, మేబీ 3-4 ఇయర్స్లో నేను ప్లాన్ చేసుకుంటున్నా. విల్ సీ ఏం జరుగుతుంది. 1 or 2 ఇయర్స్ అటు ఇటు అవ్వచ్చు, కానీ డెఫినెట్లీ ప్లానింగ్ ఉంది. సో మీ అల్టిమేట్ అంటే ప్రస్తుతానికి ఉన్న గోల్స్ లో సినిమా గ్లామరస్ ఫీల్డ్ ఒకటి కాబట్టి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్స్ చేశారండి? నేను 2 సీరియల్స్ చేశాను. జెమినీలో అంతరేణి కథ సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్ని పరీక్ష చేశాను.
3 మూవీస్‌లో చేశాను. 2021లో 'కృష్ణలంక' అని ఒక మూవీ రిలీజ్ అయింది. అందులో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఒక 'సునీల్' గారి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. 'ఆహాలో' 'ఆనియన్స్ ట్యుటోరియల్స్' అని ఒక వెబ్ సీరీస్ ఉంది. రజీనా కసుంట్రా గారిది. అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో, ఒక 'బాలమణి' అని ఒక మూవీ. అందులో కూడా ఒక ట్రాన్స్ క్యారెక్టర్ ఫస్ట్ టైమ్ ట్రాన్స్ క్యారెక్టర్ చేశాను. ఎట్ ద సేమ్ టైమ్ ప్రెజెంట్‌గా నేను ఒక సెకండ్ లీడ్ చేస్తున్నాను ట్రాన్స్ క్యారెక్టర్. మూవీ నేమ్ ఇస్ బైరాజులపల్లి. షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ అదంతా ప్రాసెస్ జరుగుతుంది. హోప్‌ఫుల్లీ అది రిలీజ్ అయితే లీడ్ చేశాను కాబట్టి ఒక రికగ్నైజేషన్ వస్తుంది. ఆపర్చునిటీస్ వస్తాయని హోప్ ఉంది నాకు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. లైక్ ఒక ట్రాన్స్ అని తెలిసి కూడా ఆ అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని అందరిని ఎదిరించి పెళ్ళైన రోజే చనిపోతాడు. లైక్ స్టోరీ మొత్తం చెప్పలేను కానీ తర్వాత ఏం జరుగుతుంది, రివెంజ్ ఎలా ఉంటుంది, బేబీస్, లైక్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అనమాట. అది అయిపోయింది షూట్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ కూడా చాలా బాగా వచ్చిందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. హోప్ ఫర్ బెస్ట్. చేస్తున్నాను. గోయింగ్ గుడ్ అండి. సమ్వేర్ రిజెక్షన్స్ వస్తున్నాయి, సమ్వేర్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. బట్ గోయింగ్ గుడ్. అయితే అంటే ఏ ఫీల్డ్ అయినా కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. యా. బట్ సినిమా ఫీల్డ్ అంటే అది కొంచెం ఫోకస్ లైమ్ లైట్ లో ఉంటది కదా. డూ యూ ఎవర్ ఫేస్ కాస్టింగ్ కౌచ్? Yes, of course. Yeah, many. So, ఎవ్రీవేర్ మీరు అన్నట్టుగా నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ కాదండి, ప్రతి సెక్టార్లో ఉంది. ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం దేర్ ఇస్ గుడ్ బ్యాడ్. అంటే కమిట్మెంట్ ఇస్తేనే కాస్టింగ్ హౌస్ అన్నట్టుగా కమిట్మెంట్ ఇస్తేనే మీకు ఈ క్యారెక్టర్ ఇస్తాము, లేకపోతే లేదు అని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కమిట్మెంట్తో సంబంధం లేకుండా నా టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసి యూ ఆర్ సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్ హర్షిని, యూ కెన్ డూ ఫర్ దిస్ అని అడిగిన వాళ్ళు, ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఫేస్ చేస్తాను కొన్ని 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 నాకు అనిపిస్తుందండి. చాలా దారుణంగా కూడా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు అన్నట్టుగా. నాట్ ఎవ్రీ వన్, నేను అందరినీ జడ్జ్ చేయలేను. దేర్ ఆర్ గుడ్ పీపుల్ వితౌట్ కమిట్మెంట్, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, ఒక సపోర్ట్ ఇచ్చి అమ్మాయిలను ఎంకరేజ్ చేసే మనుషులు చాలామంది, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చిన్న చిన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిల్ని వాడుకోవటానికే సినిమా ఫీల్డ్లోకి వస్తున్నారా అన్నట్టుగా ఉన్నారు. కొత్తగా వచ్చేవాళ్ళు చాలామంది. యూనో ఒక మూవీకి వెళ్ళామండి. ఆమె మదర్ క్యారెక్టర్ చేసింది, 38 years, 1 day క్యారెక్టర్. ఆమె చెప్పి బాధపడింది, 1 day క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ అండి, నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు అని. లైక్ హాఫ్ ఇట్స్ లైక్ ఇట్స్ బ్రూతల్ అనిపించింది. ఎంత దారుణం అండి. అంటే అమ్మాయిల ఐ మీన్ ఆశని, కోరికని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. నేను స్క్రీన్ మీద కనపడాలి, నేను యాక్టింగ్ చేయాలి, నాకు ఆపర్చునిటీ కావాలి అనుకునే ఎంథ్యూసిజం, కోరికని వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటేనే నీకు క్యారెక్టర్ అన్నట్టుగా. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇక అవకాశం కోసం ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారు. కొంతమంది ఏమో వద్దు, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోకపోయినా పర్వాలేదు, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ అని వాళ్ళ డ్రీమ్స్ని అక్కడ లాక్ చేసి పెట్టెలో పెట్టి తాళం వేసేసి పడేసేసి వెళ్ళిపోతున్నారు. లైక్ అంటే కొంతమంది యాక్టర్ అవ్వాలి, నా డ్రీమ్స్ నేను స్క్రీన్ మీద కనపడాలి అని. యూనో మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఉన్నారనుకోండి, కాంప్రమైజ్కి, అడ్జస్ట్మెంట్స్కి ఉంటున్నారని చెప్పేసి అక్కడ తెచ్చుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళంటే ఇష్యూ చేస్తారు, వీళ్ళు కమిట్మెంట్ అంటే ఒప్పుకోరు అనే ఉద్దేశంతో రిజెక్షన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అది కరెక్ట్. మన వాళ్ళే మనం సపోర్ట్ చేయట్లేదు. మెనీ పీపుల్ అండి, మన తెలుగు వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే వాళ్ళు వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. అది కాస్టింగ్ కౌచ్ త్రూ కానీ వేరే రీజన్స్ వల్ల కానీ. అది చాలామంది అమ్మాయిలు అయితే మాత్రం ఆశలను చంపుకొని, ఆర్టిస్ట్ అవ్వాలని ఆశను చంపుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఇప్పటికి ఇది ఆగిపోవాలి. కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ ఒక్క సెక్టారే కాదండి, ఫిల్మ్ సెక్టర్, నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీయే కాదు, ప్రతి ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు అందరు బయటకు వస్తున్నారు, మీడియాకి ఎక్కుతున్నారు. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ యాక్టర్ నన్ను అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి బయటకు వస్తున్నారు. ఎంత బయటకు వచ్చినా కూడా వాళ్ళు మార్పు రావట్లేదు. అంటే కొంతమంది అబ్బాయిలు చాలా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక ఆడదానిలో అమ్మని, చెల్లిని చూసుకునే వాళ్ళు, భరతమాతను చూసుకుని ఎంకరేజ్ చేసేవాళ్ళు నేను చాలా చోట్ల చూస్తానండి. ఆడపిల్ల ఒక్కతే రోడ్డు మీద వెళ్తుందంటే వెనుక వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయే అబ్బాయిలు మెనీ ఉన్నారు, మంచి వాళ్ళు. ఎట్ ద సేమ్ ఆడపిల్ల కనపడగానే వయసుతో సంబంధం లేకుండా 6 నెలల చిన్న పాపలు ఏం కనపడుతుందండి, కామంతోనే చూస్తే పురుగులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలా ఆ ధోరణి మారాలి. ప్రతి ఆడపిల్లలో మన అమ్మనో, చెల్లినో
ఒక ఆడదాన్ని ఎట్లా కామంతో కాకుండా ఒక అమ్మలాగా చెల్లిలాగా చూస్తే రోజులు మారతాయి. సో బేసిక్గా ఇందాక మీరు అన్నట్టు పురాణాల్లో అర్ధనారీశ్వరులు అన్నారు, శిఖండి అన్నారు, ఇట్లాంటివన్నీ మన కల్చరల్ వైజ్ తీసుకుంటే బేసిక్గా ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు, ఏదైనా షాప్ ఓపెన్ చేసినప్పుడు, బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు ఒక ట్రాన్స్ వాళ్ళు అనేది ఇంట్లోకి అడుగు పెట్టడం, ఇట్లాంటి వాటిలో ఫస్ట్ పార్టిసిపేట్ చేయటం అనేది చాలా ఆస్పీషియస్గా చూస్తారు కదా. దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆ సెంటిమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది అంటారా? డెఫినెట్లీ అండి. అంటే ఐఎమ్ నాట్ షూర్, నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ నేను నమ్మను. బట్ దెర్ ఇస్ ఎ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అని అంటారు. లైక్ ఇది రాముడు ఇచ్చినటువంటి వరం అంటారు ట్రాన్స్ కమ్యూనిటీకి. రామాయణంలో రాముడు యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాముడితో పాటు అమ్మాయిలు అబ్బాయిలు ట్రాన్స్ అందరూ యుద్ధంకి వెళ్తారు. యుద్ధంలో రాముడు విజయం గెలుస్తాడు. సో అందరూ అబ్బాయిలు అమ్మాయిలు వెళ్ళండి ఇంటికి అని చెప్తారు. సో గత చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముడు యుద్ధం జరిగిన ప్రదేశం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ గ్రూప్ ఆఫ్ ద ట్రాన్స్ పీపుల్ కూర్చొని ఉంటాం. ఆయన వచ్చి ప్రశ్నించడం, ఏంటి ఇక్కడ ఉన్నారంటే, భగవాన్ మీరు ఆ రోజు యుద్ధం ముగిసిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు వెళ్ళండి అన్నారు, కానీ మమ్మల్ని వెళ్ళమనలేదు. మీ నోటి నుండి వచ్చే మాట కోసం మేము ఇక్కడ వేచి చూస్తున్నాము అని వీరు చెప్తే ఆయన ఇంప్రెస్ అయ్యి నా నోటి మాట కోసం ఎండ వాన అనకుండా ఈ అడవిలో పడి ఉన్నారు. సో మీ నోటి నుండి వచ్చే మాట నా వైపు నుండి వారధిలాగా మీరు జనాలకి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు ఇవ్వచ్చు అని దేవుడు వరమిచ్చాడు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. నేను రామాయణ మహాభారతాలు చదవను, కానీ ఉంది అని పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను విన్నాను. బట్ దేర్ ఈస్ పాజిటివ్ వైపు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది. లైక్ నేను నమ్మను, బట్ సీస్ టు సే ఒక ఆమెకి చాలా సంవత్సరాలంటే పిల్లలు లేరు, పెళ్ళి 15 years దాటిపోయిందంట. నేను వర్క్ మీద వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత 1.5 year తర్వాత ఫోన్ చేసి నాకు బేబీ అయింది, ఇన్ని రోజులు పిల్లలు పుట్లా, చాలా హాస్పిటల్కి నువ్వు ఇంటికి వచ్చాక అని చెప్పి నన్ను పిలిచి నాకు సారీ పెట్టి లైక్ పూలపల్లి పెట్టి ఇచ్చింది. బట్ నేను నమ్మను సైంటిఫిక్గా. అంటే దేర్ ఈస్ అ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా జనాలు. బీయింగ్ ఎడ్యుకేటెడ్ నన్ను ఎవరైనా పిలిచి నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వన్నా కూడా నేను ఇవ్వను. నేను నమ్మను అలాంటివి. నేను బ్లెస్సింగ్స్ లాంటివి ఇవ్వను. నేను జాబ్ చేసుకుంటా, నేను కమ్యూనిటీలో ఉండను, నేను బ్లెస్సింగ్స్ ఇవ్వనని చెప్తాను. బట్ పాజిటివ్ వైబ్స్ జనాలు పెద్దవాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంది. కాకపోతే అది నిజమే. కొంతమందిలో ఇంకొక అపోహ ఏంటుందంటే వీళ్ళు తిడితే తగులుతుంది, శపిస్తే తగులుతుంది అంటారు. అది మాత్రం అబద్ధం అని నేను నమ్ముతాను. ఎందుకంటే దేవుడు మంచి చేస్తే చేయండి అని యాక్సెప్ట్ చేస్తారు, కానీ తిడితే తగులుతాయి, మీరు వాళ్ళని క్షమిస్తే వాళ్ళు నాశనం అవుతారని వరం దేవుడైతే ఇవ్వడు. అలా జరగదు. ఎవరు భయపడక్కర్లేదు. సొసైటీలో చాలా మందికి తెలియక వాళ్ళు తిడితే తగులుతుంది అని భయపడుతూ ఉంటారు. అలా ఏం జరగదు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వాళ్ళు ఆశీర్వదిస్తేనో జరగచ్చు. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కాబట్టి. తిడితే జరగటం అలాంటివి ఉండదు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరు వచ్చిన దాంతో మాకు కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చి మా పాడ్కాస్ట్ జై గంటలు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐ ప్రే ఫర్ దట్. ఐ బిలీవ్ గాడ్. అంటే నేను ఓన్లీ మంత్రాలకు చింతకాయలు రాలితే మనుషులు చేస్తే ఇది అంటే నేను నమ్మను. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి ఉంది. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు నేను అమ్మ శారీ కట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉన్నా, ముసుకుంటా ఉన్నా, అమ్మాయిలాగా మారిపోయి. నన్ను ఏం చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళ రిలేషన్స్ అందరూ నాకు దెయ్యం పట్టిందని భూతవైద్యుల దగ్గర తీసుకెళ్లారు. భూతవైద్యులు ఏం చేస్తారు, ఈమె స్కూల్ నుండి వస్తుంటే స్వాతిని దెయ్యం పట్టిందని నాకు తాయితి కట్టి మంత్రాలు చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే దట్ టైమ్ ఐ నో నాకు ఏ దెయ్యం పట్టలేదు. దట్ ఈస్ మై రియాలిటీ. నేను కావాలని అమ్మలాగా రెడీ అయ్యాను, అమ్మాయిలాగా నాకు ఏ దెయ్యం పట్టలేదు నాకు తెలుసు. నేను అరిచి గట్టిగా చెప్పలేను అప్పుడు మా చైల్డ్హుడ్. ఇప్పుడు సొసైటీలో ఎవరన్నా అక్కడికి వెళ్ళారు నాకు నవ్వు వస్తుంది. వీళ్ళందరూ కూడా నా అలాగే ఎక్స్పీరియన్స్ చేస్తారు. లైక్ ఐ డోంట్ బిలీవ్ ఆ మంత్రాలు చింతకాయలు ఇలాంటివి అని నమ్మను. బట్ ఐ బిలీవ్ గాడ్. మనం ప్రేయర్ చేసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుడు ఇస్తాడు అని పాజిటివ్ వైబ్స్తో ఉంటాం కదా. ఐ బిలీవ్ పాజిటివ్ వైబ్స్, ఐ బిలీవ్ గాడ్స్. నేను అది బిలీవ్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ మీ ఛానల్ హిట్ అవ్వాలి, మంచి సబ్స్క్రైబర్స్ పెరగాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకోగలను. నా వల్లే హిట్ అయింది, నేను బ్లెస్సింగ్స్ ఇస్తాను అని చెప్పి ఐ డోంట్ బిలీవ్ దట్. సో మీకు ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్ అంటే ఎవరంటారు?
సో దేర్ ఆర్ మెనీ పీపుల్ ఉన్నారండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. అందులో ఫస్ట్‌గా ఉండేది యాంకర్ ఝాన్సీ అక్క. ఆల్వేస్ సపోర్టివ్‌గా ఉంటారు. ఝాన్సీ అక్క 'టిట్ ఫర్ టాట్' అనే ఒక షో రాసి ఆమె డైరెక్షన్ చేశారు. అందులో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఒక మంచి మూవీలో నేను యాక్ట్ చేసినప్పటికి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి ఒకేసారి సినిమా చూసి నాకు కాంప్లిమెంట్ ఇస్తారో ఎవరో గానీ, నేను యాక్ట్ చేసిన 'టిట్ ఫర్ టాట్' షోకి తనికెళ్ళ భరణి గారు, అడవి శేషు గారు, సుమంత్ గారు, లైక్ సుప్రియ మ్యామ్, హరీష్ శంకర్ గారు, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, హర్షవర్ధన్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి కూర్చోవటం, వాళ్ళందరి ముందు నేను షో ప్లే చేయటం, ఆఫ్టర్ షో హర్షిని బాగా చేస్తావని వాళ్ళ నుండి నాకు కాంప్లిమెంట్స్ రావటం, ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఝాన్సీ అక్కకి ఆల్వేస్ థ్యాంక్‌టూ ఉంటాను. ఆమె అంతకుముందు నవీన ప్రోగ్రామ్ ద్వారా కూడా ట్రాన్స్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ సొసైటీలోకి తీసుకెళ్లారు. అవేర్‌నెస్ షో. షీ ఈస్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఝాన్సీ అక్క. అట్ ద సేమ్ టైమ్ సంపు అన్న పరిచయం. ఆయన కూడా చాలా మంచిగా మాట్లాడుతుండే హరీష్‌ని సపోర్ట్ అని. సో, 'బిగ్ బాస్' ఆరోహి అండ్ సుజాత దే ఆర్ మై ఫ్రెండ్స్. అంటే ఒక మూవీలో నేను, ఆరోహి ఇద్దరం కలిసి 'బాలమణి' మూవీలో తను లీడ్, నేను సెకండ్ చేశామనమాట. అప్పటి నుండి షీ బికెమ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఆరోహి. ఎట్ ద సేమ్ టైమ్ జోర్దార్ సుజాత అక్క. తను ఇప్పుడు 4 ఇయర్స్ బ్యాక్ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు హెచ్ఎం టీమ్‌లో. అప్పటి నుండి షీ బికేమ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. ఎప్పుడు సపోర్టివ్‌గా. దేర్ ఆర్ మెనీ పీపుల్ ఉన్నారు సపోర్టివ్‌గా ఉండాలి, ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో, ఐయామ్ థాంక్‌ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. సో అంటే ఇప్పుడు మీకులాగా రియలైజ్ అయ్యి ఇప్పుడిప్పుడే వస్తున్న ట్రాన్స్ విమెన్లు కానీ ట్రాన్స్జెండర్లు కానీ ఎవరైనా ఎల్జీబీటీక్యూ దాంట్లో కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అలా వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, ఏం సజెషన్ ఇస్తారు? ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్ వే అండి. ఫస్ట్ ఎడ్యుకేషన్ చదువుకోండి. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలి. ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషను జాబ్ ఒకటే ఇస్తుంది. మన ఫైనాన్షియల్ స్టేటస్సే కాదండి. మనం ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? ఎలా వ్యక్తులతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి? మన నాలెడ్జ్ అనేది బిల్డ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఈజ్ వైన్ అంటారు. తాగే వైన్ కాదు. లైక్ మనకి చాలా కాంప్లిమెంట్. ఇలా ఎడ్యుకేషన్ అనేది మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అండి. చదువుకుంటే ఆటోమేటిక్‌గా లైఫ్ అదే మారుతుంది. మీరు డ్రీమ్స్ కనండి, కలలు కనండి. ఆ కలలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బీయింగ్ ఏ ట్రాన్స్ కమ్యూనిటీ, ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి ఏది చేతిలో పెట్టి రాదు. ప్రతిదీ మనం ఫైట్ చేసి తెచ్చుకోవాలి. ఒక్కసారి ఓటమొచ్చింది, ఒకసారి రిజెక్షన్ వచ్చింది, ఒకసారి ఫెయిల్యూర్ వచ్చింది, అక్కడ ఆగిపోవద్దు. చాలామంది కమ్యూనిటీలో ఏంటంటే ఫెయిల్యూర్ రాగానే మన బ్రతుకులు ఇంతే అని అక్కడ ఆగిపోతుంటారు. అలా ఆగిపోవద్దు. ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం వస్తుంది. విజయం ఏ ఒక్కళ్ళ సొంతం కాదండి. కష్టపడి పనిచేసే ధైర్యంతో ముందుకెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి విజయం వస్తుంది. మనం ఓటమితో, భయంతో వెనకడుగు వేస్తే విజయం రాదు. ఎక్కడ ఓటమొచ్చినా ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ సొంతం వస్తుంది. ఎవ్రీబడీ డిజర్వ్ ఏ రెస్పెక్ట్. రెస్పెక్ట్, ప్రేమ మీకు దొరకాలి అంటే చదువుకోండి, జాబ్ చేసుకోండి. రాబోయే జనరేషన్‌లో అందరూ జాబ్ చేసుకోండి, లేకపోతే బిజినెస్ చేసుకోండి. ఒక రెస్పెక్టబుల్ లైఫ్‌ని లీడ్ చేయండి. అంతేకానీ ఒక కమ్యూనిటీ నుండి ఒకప్పటి నుండి అలానే ఉన్నారు, మేము అలానే ఉండాలి అని అనుకుంటే వీఆర్ లాసింగ్ అవర్ రెస్పెక్ట్ లాస్ అవుతున్నాం. కాబట్టి కలలు కనండి. ఆ కలలు సహకారంలో కలలు నెరవేర్చుకోవటానికి సాగండి, ప్రయత్నించండి. డ్రీమ్ బిగ్, చేస్ యువర్ డ్రీమ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. అంటే ఎవరికి మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ బిజినెస్ చేయాలి అని సజెషన్స్ కావాలంటే దేర్ ఆర్ మెనీ ఎన్‌జీఓస్ ఉన్నాయి. ఎన్‌జీఓస్‌ని అప్రోచ్ అవ్వండి. గైడెన్స్ తీసుకోండి. ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్‌మెంట్ కోసం హెల్ప్ చేయడానికి మెనీ పీపుల్ ఈస్ దేర్. వాళ్ళ ఐడియాలజీతో మీరు ముందుకెళ్ళండి. మంచి రెస్పెక్టబుల్ పొజిషన్స్‌లో అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. బట్ వాట్ డు యూ సే ఫర్ సొసైటీ? సొసైటీకి కూడా ఏందంటే చాలామంది సొసైటీలో ఏందంటే బుల్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువున్నారండి. ట్రాన్స్ కనపడగానే "నువ్వెందుకు బెగ్ చేస్తున్నావు? ఎందుకు ఇది చేస్తున్నావు? కష్టపడి పని చేసుకో" అనే మనుషులున్నారు. ఆ మనిషిని మనం నిలదీసి "మీ ఇంట్లో పని మనిషి జాబా? లేకపోతే వంట మనిషి జాబ్ ఇస్తావా?" అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేడు. అమ్మో! మాకెందుకు ఈ తలనొప్పి అనుకుంటూ వెళ్ళిపోతారు. అంటే హెల్ప్ చేసేవాళ్ళు తక్కువున్నారు. బుల్లింగ్ చేసేవాళ్ళు ఎక్కువున్నారు. మీకు సాధ్యమైతే హెల్ప్ చేయండి. లేకపోతే బుల్లింగ్ చేయొద్దు. ఎవ్రీబడీ డిజర్వ్ ఎ రెస్పెక్ట్. మీరు
మీకు సాధ్యమైతే హెల్ప్ చేయండి. లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వండి. ట్రీట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషిలాగా గుర్తించండి అంతే. సొసైటీలో చాలామంది అండి బస్ ఎక్కారనుకోండి, పక్క సీట్‌లో కూర్చోవడం సిగ్గుపడి వెళ్ళిపోతుంటారు. ఆటో ఎక్కితే ఆటో దిగి వెళ్ళిపోతారు. ఇలాంటి మనుషులున్నారు. ఒక హ్యూమన్ బీయింగ్‌గా రెస్పెక్ట్ ఇవ్వండి. ఒక జెండర్‌ని బట్టి కాకుండా వ్యక్తిత్వాన్ని బట్టి విలువివ్వండి. ఒకళ్ళు తప్పు చేశారని మిగతా వాళ్ళని ఆ దృష్టితో చూడొద్దు. ఎవ్రీబడీ డిజర్వ్ రెస్పెక్ట్ అనమాట మాకు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్, సొసైటీ కూడా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్‌కి, ఎంప్లాయ్‌మెంట్‌కి ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి, సాధించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి సో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఎట్ ద సేమ్ టైమ్ తల్లిదండ్రులకు కూడా ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నానండి, ట్రాన్స్‌ల కన్నా తల్లిదండ్రులకి. ఎందుకంటే చాలామంది నేను ఎన్‌జీఓస్‌లో వర్క్ చేసినప్పుడు వాళ్ళ బిడ్డ ట్రాన్స్ అని తెలియగానే ఇంట్లో ఉండి గంటేసి, ఫోటోకి దండేసి చనిపోయాడని చెప్పుకుంటారు. కాలో చెయ్యో తీసేసి మూలకి కూర్చోబెట్టి 3 పూటలు తిండి పెడతారు. అలా ఎప్పటికీ చేయొద్దు. మా అమ్మ ఎలా అయితే నన్ను అర్థం చేసుకొని జెండర్‌తో సంబంధం లేకుండా ఒక అమ్మాయిని, ఒక అబ్బాయిని ఎలా పెంచి పోషించి ఒక రెస్పెక్ట్‌ఫుల్ లైఫ్ ఇస్తారో, మీ బిడ్డకి మీరు కూడా ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారంటే రెస్పెక్టబుల్‌గా బ్రతకగలరు. మీరు నవమాసాలు మోసుకున్న మీ బిడ్డే రోడ్డు పక్కన బెగ్గరగానో, సెక్స్ వర్కర్‌గానో ఉంటే మీకు ఆనందంగా ఉంటుందా? తల్లిదండ్రుల నుండి యాక్సెప్టెన్స్ రావాలి. జెండర్‌తో సంబంధం లేకుండా యాక్సెప్ట్ చేసి ఒక ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్, ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇవ్వాలి అని నేను కోరుకున్నా. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ చాలా మారిందండి. రీసెంట్‌గా తల్లిదండ్రులు ఒక ట్రాన్స్‌కి దగ్గరుండి సర్జరీ చేయించి, ఇంట్లో పెట్టుకొని సేవ చేసి ప్రౌడ్‌గా చూసుకుంటున్నారు. ఇక రానున్న రోజుల్లో అందరూ తల్లిదండ్రులు అలా యాక్సెప్టెన్స్ చేస్తే కమ్యూనిటీ ఉండవు, గ్రూపులు ఉండవు, డిస్క్రిమినేషన్ ఉండదు. రెస్పెక్ట్ అనేది ఈక్వల్‌గా అందరికీ లభిస్తుంది. సొసైటీ, తల్లిదండ్రులు ఎట్ ద సేమ్ టైమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాలి. మనం ఏం చేస్తే బెటర్, ఏం చేయకూడదు, విచ్ ఈజ్ మనం ఇది అనొచ్చా, ఇది అనకూడదా అనేది ఆలోచించుకొని మనం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే. సో మీరు ఇంటర్నేషనల్ స్టేజ్ పైన ఇంత రిప్రజెంట్ చేసి వచ్చారు కదా, ఇండియాని, ఎస్పెషల్లీ తెలంగాణ. సో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన రికగ్నిషన్ ఎలాంటి? నథింగ్. నథింగ్ రికగ్నిషన్. ఐఎమ్ వండర్ యాక్చువల్లీ నిజంగానే చెప్తున్నా అండి. గవర్నమెంట్ నుండైనా కానీ లైక్ నాట్ ఓన్లీ సోషల్ మీడియాలో కూడా అందరూ నేను అన్నాను, కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని ఛానల్స్ కూడా ఏం చేస్తున్నారంటే కాంట్రవర్సీస్ చేసే వాళ్ళని, వల్గర్ కామెడీ చేసే వాళ్ళని, చిల్లరగా బిహేవ్ చేసే వాళ్ళని వైరల్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. కానీ హూ డిజర్వ్ అనేది సొసైటీకి మనం ఏం మెసేజ్ ఇవ్వాలి, ఎవరి లైఫ్ని మనం ప్రజెంట్ చేస్తే సొసైటీలో రియలైజేషన్ వస్తుంది, కొంతమంది జీవితాలు మారుతాయి, కొంతమంది ఆలోచన ధోరణి మారుతుంది అనేది సోషల్ మీడియా ఆలోచించడం లేదు. మన వ్యూస్ వచ్చాయా, లేకపోతే మనకి డబ్బులు వచ్చాయా అని ఆలోచిస్తున్నారు. కానీ వల్గర్ కామెడీని, కాంట్రవర్సీలని ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ నా లైఫ్లో కూడా అట్లయింది. బీయింగ్ ఏ ట్రాన్స్, మీరు అన్నట్టుగా చిన్నప్పటి నుండి ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, ఎంత కష్టపడి వచ్చాను. నా లైఫ్ జర్నీ చూసి కొంతమంది ట్రాన్స్ అన్న మారొచ్చు, ప్రజెంట్ చేస్తే వాళ్ళ లైఫ్లో మారొచ్చు, వాళ్ళ జీవన విధానం మారొచ్చు, సొసైటీలో వాళ్ళ ఆలోచన మారొచ్చు. దే కెన్ రియలైజ్. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు హీ లిటరలీ క్రైడ్. నా జర్నీ చూసి హీ ఇన్స్పైర్ అయ్యి నా లైఫ్ జర్నీ బుక్ రాస్తున్నారు అతడే ఆమె అని. ఎట్ ద సేమ్ టైం గోదావరి దినపత్రికలో నా లైఫ్ జర్నీ సీరియల్ వస్తుంది. ఆ సీరియల్ చూసి జనాలందరూ కాంప్లిమెంట్స్ చేస్తున్నారు పేపర్స్లో. ఇప్పటి వరకు ట్రాన్స్ లైఫ్ తెలియదు, చిన్నప్పుడు ఇంత స్ట్రెస్ ఉంటుందని తెలియదు, వీళ్ళ ఇన్ని బాధలు ఉంటాయని తెలియదు, జనాలకి ఇప్పటివరకు తెలియదు. మీరు సోషల్ మీడియా వాళ్ళు ఇలాంటివి ప్రజెంట్ చేయరు. వీళ్ళు ఇలా చేస్తారు, అలా చేసి కాంట్రవర్సీలు కొట్టుకునేవి, బూతులు మాట్లాడుకునేవి, చిల్లర కామెడీ ఇలాంటివి ప్రజెంట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ అయినా సోషల్ మీడియా అయినా కూడా నిజాయితీగా కష్టపడి సాధించి ఒక డిగ్నిటీ లెవెల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. అలా చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. నాకైతే మీరు అడిగిన క్వశ్చన్కి నాకైతే గవర్నమెంట్ నుండి కానీ ఎక్కడి నుండి కానీ ఏ రికగ్నైజేషన్ రాలేదు, ఏ సపోర్ట్ రాలేదు. ఎట్ ద సేమ్ టైం నన్ను పిలిచి ఫెలిసిటేషన్ చేసిన వాళ్ళు కూడా లేరు. బట్ కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు, కొంతమంది స్వచ్ఛంద సంస్థ, ఎన్జిఓస్ వాళ్ళు విత్ ఇన్ ద కమ్యూనిటీలో కొంతమంది నన్ను పిలిచి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇండియాని నువ్వు బీయింగ్ ఏ ట్రాన్స్ ఇండియాని నువ్వు రిప్రజెంట్ చేయటం, ఎట్ ద సేమ్ టైం 3 టైటిల్స్ తిరిగి రావటం మాకు గర్వంగా ఉందని నాకు ఫెలిసిటేషన్ చేయటము, లైక్ నా జర్నీని ప్రజెంట్ చేయటం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఐఎమ్ హ్యాపీ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్. బట్ కొంచెం
అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనిపిస్తుంది. Mm. బీయింగ్ ఏ ట్రాన్స్ అది ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ బ్యూటీ పేజెంట్‌లో పార్టిసిపేట్ చేసి విన్ అయ్యొచ్చి మిస్ వరల్డ్, మిస్ ఇండియాలో వాళ్ళకి రికగ్నైజేషన్ ఇవ్వకుండా, వాళ్ళని పిలవకుండా గవర్నమెంట్ ఉండదు. Yeah. బికాస్ ఆఫ్ మై జెండర్ నేను ట్రాన్స్ అనే ఉద్దేశంతోనే నాకు రికగ్నైజేషన్ రాలేదు అని Mm. ఐ ఫీల్ ఐ డోంట్ ఐ మీన్ Take it నాకేం to heart. ఫరక్ పడదు. నో ప్రాబ్లం. ఎవరు నన్ను గుర్తిస్తారో వాళ్ళే నా వాళ్ళు. గుర్తించిన వాళ్ళని అడిగి నన్ను గుర్తించండి, నన్ను తీసుకోండి అని అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదని నేను ఫీల్ అవుతాను. We are really happy and proud of you, and I hope all your dreams come true very soon. థ్యాంక్ యూ I సో hope you మచ్. will be a mother, good mother. థ్యాంక్ యూ సో మచ్. ఎట్ ద సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీలో నాకంటూ ఒక స్ట్రాంగ్ మార్క్ వేసుకోవాలని చూస్తున్నాను. ఎందుకంటే వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్స్, ఫీమేల్ క్యారెక్టర్ కోసం ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ చెయ్యవు అని రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. Mm. ట్రాన్స్ క్యారెక్టర్కి వెళ్ళినప్పుడు నువ్వు యూ లుక్ లైక్ ఏ గర్ల్, ట్రాన్స్ క్యారెక్టర్ సూట్ కావని నన్ను రిజెక్ట్ చేస్తున్నారు. అంటే ట్రాన్స్ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మస్కులైన్గా ఉండాలి, అబ్బాయి లుక్లో ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. Mm. మరి ట్రాన్స్ క్యారెక్టర్ని అబ్బాయి పెద్ద పెద్ద హీరోలు కూడా ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తారు, Yes. Mm. అమ్మాయిలు కూడా ట్రాన్స్ క్యారెక్టర్లు చేస్తున్నారు. బట్ నేను అమ్మాయి క్యారెక్టర్కి పనికిరాను, ట్రాన్స్ క్యారెక్టర్కి పనికిరాను అంటే నేనేం చేయాలి? అదొక క్వశ్చన్ మార్క్ వెంటాడుతుంది నన్ను. సో నేను ఎప్పుడు ఇండస్ట్రీని క్వశ్చన్ ఇస్తూనే ఉంటాను. ఐ డిజర్వ్ టు డూ ఎనీథింగ్. ట్రాన్స్ క్యారెక్టర్ చేయడానికైనా, ఫీమేల్ క్యారెక్టర్ చేయడానికైనా నేను డిజర్వ్గానే ఉన్నాను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఫైట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ గెట్ గుడ్ ఆపర్చునిటీ, ఒక మంచి సినిమాలో ఒక పెద్ద హీరో పక్కన ఒక మంచి క్యారెక్టర్ చేయాలని ఒక డ్రీమ్ ఉంది. Mm. సో హోప్ ఫర్ బెస్ట్ అంతే. Yeah, hope for the సో best. తెలుగు ఇండస్ట్రీ నాకు ఆఫర్ ఇస్తుంది, అవకాశం ఇస్తుంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అని అనుకుంటున్నా. Yeah. అంతే. On that note, we'll wrap this interview up. Thank you so much for your థ్యాంక్ యూ time. థ్యాంక్ యూ.